We all teach Anapanasati meditation. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో మనం అందరం ఇంత చక్కగా ధ్యానం చేసుకుంటూ జ్ఞానాన్ని పొందుతూ అందులో ఆత్మ జ్ఞానాన్ని పొందుతూ ఎంతో చక్కగా మనము మన ప్రయాణాన్ని కొనసాగించడానికి కారణమైన విశ్వగురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాలకి వేల 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 కోట్ల ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన డైలీ మెడిటేషన్ గ్రూప్ నిర్వాహకులు అందరికీ పేరు పేరున ఇక్కడ పార్టిసిపేట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో మెడిటేషన్లకి ఈ మధ్య వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు అనుకుంటాను ఇక్కడ. కొంతమందిని సీనియర్స్ని పక్కన పెడితే. సో మీరు మనం ఇంటరాక్ట్ చేసుకుందాం. మన టాపిక్స్ అంతా ఏదో వన్ సైడ్ అలా చెప్పేసుకొని వెళ్ళిపోయేది కాకుండా మీకు అర్థం అవటం కోసమే ఇక్కడ ఈ జ్ఞానం. ఓకే. సో మీరు మెడిటేషన్లోకి ఈ మధ్య వచ్చారు. దీనిలోకి పోతే చాలబ్బా, ఏందో ఎనర్జీస్ అంటారు, హయ్యర్ కాన్షియస్ అంటారు. ఈ హయ్యర్ ఏందో కాన్షియస్ ఏందో అందులో మనం ఏమంటారు ప్రతిదానికి నువ్వు మంచి ఎనర్జీ లెవెల్స్ లో ఉన్నావు అంటారు. అసలు ఏంటిది? వాట్ ఈస్ ఎనర్జీ? ఎప్పుడన్నా మీరు క్వశ్చన్ చేసుకున్నారా అసలు ఈ ఎనర్జీ ఏంటిది అని? సో అక్కడి నుంచే మనకి ఆన్సర్స్ మొదలవుతాయి. ఏంటి ఎనర్జీ అనేది? ఏంటి ఎనర్జీ? ఏమమ్మా రాత్రి సరిగా పడుకోనట్టున్నావు, ఇంత డల్గా ఉన్నావు అని పక్కింటామో చెప్తుంది మనం బయటికి రాగానే. రాత్రి ఏమైనా సెకండ్ షో పోయారా, లేకపోతే సినిమా ఏమైనా చూసారా? ఓటీటీలో అదే శంకర వరప్రసాద్ సినిమా వచ్చింది అంటే ఏంటి? పక్కనోడు మనల్ని గమనిస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మనం డల్ గా ఉండే విషయం వాడు గమనించి మనకు చెప్తున్నాడు. ఇక్కడ మీరు ప్రతి పదాన్ని డెప్త్ గా చూడండి, అంటే సూక్ష్మంగా చూడండి, మీకు అర్థమవుతాయి. పక్కింటోడు మనం బయటికి రాగానే, లేదా పక్కింటి అమ్మాయి మనం బయటికి వెళ్ళంగానే మనల్ని గెస్ట్ చేసి చెప్తుంది మనం డల్గా ఉన్నాము అని. హౌ? లేదా కొన్నిసార్లు మన ఇంట్లో వాళ్ళే అంటూ ఉంటారు, లేదా మన ఆఫీస్లో అంటారు, ఏరా పొద్దున్న తిని రాలేదా, ఏంది ఇట్లా చేస్తున్నావు నువ్వు అని. తిని రాలేదా అంటున్నాడంటే వాడు గమనిస్తున్నాడు ఇక్కడ. ఏంటి? మనలో ఆ ఎనర్జీ లేదు అనే విషయం వాడికి అర్థమవుతుంది అక్కడ. మరి ఎదుటి వాడికి అర్థమయ్యేటప్పుడు మనకు అర్థమవుతుందా లేదా? ఇది మనం గమనించుకుంటూ ఉంటామా లేదా? చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ చెక్కింగ్ అనేది మనకి ఎప్పుడైతే అలవాటు అవుతూ ఉంటుందో మనము కూడా ఒక పత్రిజీ సార్ లాగా, ఒక మహావతార్ బాబాజీ లాగా, ఒక యుక్తేశ్వర్ లాగా, ఒక రమణ మహర్షి లాగా, ఇంకా మనకి ఎవరైతే గురువులు తెలుసో, ఎవరైతే హయ్యర్ ఎనర్జీలో ఉన్న వాళ్ళు ఎలా అయితే ఉన్నారో యోగులు, వాళ్ళలాగా మనం కూడా తయారైపోవచ్చు. దీన్ని ఐడెంటిఫై చేసుకోవటం ఎట్లా? ఎలా? ఎప్పుడన్నా గమనించారా? శక్తిని ఎలా కొలుచుకుంటాం, ఎలా మెజర్ చేసుకుంటాం? మనకు ఒక లెక్క ఉంటుంది. ప్రతిరోజు మనం తింటూ ఉంటాం. ఇది కొంచెం లౌకికంగా ఉంటుంది, ఇది పూర్తిగా ఆధ్యాత్మికమైనది కాదు ఇప్పుడు చెప్పేది. లౌకికమైన విషయాలు ఉంటాయి. సో మనం మార్నింగ్ లేస్తాం, మనం ప్లాన్ చేసుకుంటాం, మార్నింగ్ నేను 2 దోశలు తినాలి, 2 దోశలు తింటే ఈరోజు నేను పని చేస్తాను, లేదా ఈరోజు నాకు 2 ఇడ్లీనే చాలు, లేదా ఒక ఇడ్లీనే చాలు, నైట్ ఎక్కువ తిన్నాను. ఇవంతా మనం ఏంటి అనలైజ్ చేసుకుంటూ ఉంటాం కదా.
కానీ ఇప్పుడు మనం మెడిటేషన్లోకి వచ్చాం. అంటే ఎనర్జీ గురించి మాట్లాడతాం, హయ్యర్ కాన్షియస్ గురించి మాట్లాడుతున్నాం. సో ఎనర్జీని ఎలా కొలుచుకోవాలి, నేను ఏ ఎనర్జీలో ఉన్నాను అనేది నాకే ఎలా తెలుస్తుంది, మీకు మీరే ఎంత ఎనర్జీలో ఉన్నారు అనేది ఎలా తెలుస్తుంది? ఎప్పుడైనా ఎవరైనా క్వశ్చన్ చూసుకున్నారా? అంటే అలా చేసుకోవాలి అంటే దానికి ఏం కావాలి? జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఉంటేనే మనం చెక్ చేసుకోగలం. అవునా? సో ఆ జ్ఞానాన్ని మనం పొందటం కోసమే ఈ మార్గం అంతా మనకు ఉండేది. సో ఆ జ్ఞానాన్ని మనం పొందాలి. ఆ జ్ఞానాన్ని పొందాలి అని అంటే మనం కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాల్ని తెలుసుకుంటూ వెళ్తూ ఉంటే ఆ జ్ఞానాన్ని ఎక్కడైతే ఇంప్లిమెంట్ చేస్తామో అక్కడి నుంచి మనకి వాట్ ఈస్ వాట్ అనేది మనకు తెలుస్తూ వస్తుంది ఇన్నర్లో నుంచి. ఇవన్నీ ఒకటికొకటి లింక్ అయి ఉంటాయి, చైన్ లాగా. సో ఇది కొంచెం డ్రై సబ్జెక్ట్ అయినా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే. సో ఎందుకంటే ఇది ఇంట్రాక్షన్ ఉంటేనే ఫాస్ట్గా అర్థం అవుతుంది అట్లా. సో ఎనర్జీ ఎనర్జీ అంటే మనకు జనరల్గా బుక్లో ఉన్న డెఫినేషన్ ఏంటి అంటే ఎబిలిటీ టు డూ సంథింగ్, అంటే ఒక పనిని పూర్తి చేసే సామర్థ్యం. అవునా? ఇది జనరల్గా మనకు తెలిసిన డెఫినేషన్. ఓకే. ఒక వర్క్ చేయాలి అని అంటే మనం ఏం చేయాలి? మనం ఏం చేస్తాం? ప్లాన్ చేసుకుంటాం. ఒక డెసిషన్ తీసుకోవాలి. నేను ఇది చేయాలి అనేది ఒక డెసిషన్ తీసుకోవాలి. ఆ డెసిషన్ తీసుకోవడంలో మనము ల్యాక్ అవుతున్నామా, అంటే లేట్ చేస్తున్నామా, ఇమ్మీడియట్ డెసిషన్స్ తీసుకోగలుగుతున్నామా? ఒక పనిని చేసే సామర్థ్యం, దాన్ని శక్తి లేదా ఎనర్జీ అంటున్నాం. ఓకే. మనం ఒక పని చేయాలి. ఆ పని చేయాలి అని అంటే ఏం చేయాలి? మనం ముందుగా ఒక డెసిషన్ తీసుకోవాలి. ఎస్, నేను ఈ పని చేయాలి ఇప్పుడు అని ఒక డెసిషన్ తీసుకోవాలి. ఆ డెసిషన్ తీసుకోవటంలో ఇమ్మీడియట్గా తీసుకోగలుగుతున్నామా, దాంట్లో ఏమైనా ల్యాక్ అవుతున్నామా, అంటే వెనకడుగు వేస్తున్నామా? క్వశ్చన్ చేసుకోవాలి. ఏదైనా ఎనీ వర్క్, మీరు ఏది షాపింగ్ వెళ్ళాలనుకున్నా, పూజ చేయాలనుకున్నా, మెడిటేషన్ చేయాలనుకున్నా, మీ వంట వండుకోవాలన్నా, ఆఫీస్ వర్క్ చేయాలన్నా, బిజినెస్లో మీ యొక్క ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నా, ఎనీథింగ్, మీ డైలీ లైఫ్లో ఏదైనా కూడా ఒక వర్క్ చేయాలి అని అంటే డెసిషన్ అనేది ఇంపార్టెంట్. అది ఇమ్మీడియట్గా తీసుకోగలుగుతున్నారా లేదా? ఎస్ ఆర్ నో? సరే, ఏదో డెసిషన్ తీసేసుకున్నారు, స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆటంకాలు వస్తున్నాయి. ఎస్ ఆర్ నో? చెక్ చేసుకోండి. లేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఆలోచిస్తుంటారు, ఎందుకు ఇలా జరుగుతుంది, ఏదో శక్తి నన్ను వెనక్కి లాగుతుంది, నేను అనుకున్న ఆ పని అవ్వటం లేదు అని ఒక ఏమంటామంటే ఒక తక్కువ స్థాయిలో మనం ఆలోచిస్తుంటాం. అంటే ఒక డిప్రెషన్ మోడ్లోకి వెళ్తూ ఉంటాం. ఎందుకు? అక్కడ వర్క్ సరిగా అవ్వట్లేదు, వెనక్కి ముందుకు పోతుంది. దానివల్ల ఏమవుతుంది? మన మైండ్ ఒక గేమ్ ఆడుతూ ఉంటుంది. ఏదో తెలియని శక్తి ఉంది, నన్ను వెనక్కి లాగుతోంది, ఏదో జరుగుతుంది, ఏదో అవుతుంది. సో ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి. అవునా కాదా? ఎస్ ఆర్ నో? అన్నీ తెలుసు, ఒక్కొక్కసారి అన్నీ తెలుసు, మనకి అంత నాలెడ్జ్ ఉంది, కానీ చేయలేకపోతున్నాం. అంటే ఎగ్జిక్యూషన్లో ఫెయిల్ అవుతున్నాం. అన్నీ తెచ్చిపెట్టేసాం, అన్నీ అయినాయి, అన్నీ రెడీగా ఉన్నాయి, ఎగ్జిక్యూషన్లో ఎత్తిపోతుంటుంది, చేయలేకపోతుంటాం. సో
సో ఒక పని చేయాలి అని అంటే మనకు శక్తి ఉండాలి. ఆ శక్తినే మనం సామర్థ్యం అనుకుంటే ఒక పనికి ఇన్ని ఉన్నాయి. డెసిషన్ తీసుకోవాలి. ఆ డెసిషన్ తీసుకున్నాక స్టార్ట్ చేయాలి వర్క్ని. స్టార్ట్ చేసేటప్పుడు ఎన్నో ఉంటాయి. వాటిల్లో కూడా మళ్ళీ అప్పటికప్పుడు కొన్ని ఆ, ఏమంటాము స్పాట్ డెసిషన్స్ కొన్ని తీసుకుంటూ మళ్ళీ ముందుకెళ్తూ ఉండాలి. సో అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి, ఏదేదో ఉంటాయి. ఇవన్నీ కూడా అంటే మనము ఇక్కడ ఏ దగ్గర స్టార్ట్ చేసి జెడ్ వరకు కంటిన్యూగా ఏమీ లేకుండా పని చేయగలిగితే ఓకే. కానీ అలా జరుగుతున్నాయా పనులు? సో అవ్వట్లేదు. అవ్వట్లేదు అంటే అర్థం ఏం చేసుకోవాలి? మనము ఆ శక్తిని సరిగా ఉపయోగించుకోవటం లేదు. ఎక్కడో డైవర్షన్ చేస్తున్నాము. ఇది మనం బాగా అర్థం చేసుకోవాల్సిందే. దీని మీద ఎన్నో రీసెర్చ్లు చేసినారు మన సైంటిస్టులు. క్వాంటమ్ సైంటిస్టులని, ఫిజిక్స్ చదువుకునే వాళ్ళంతా అటువైపు వెళ్ళారు. మన ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు ఉన్నారంటే మన ఋషులు ఉన్నారు, వాళ్ళు ఇంకొక యాంగిల్లో నుంచి ట్రై చేశారు. ఆ, ఆ, సో ఎన్నెన్నో థీరీస్ వచ్చాయి దీంట్లో. ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క వేలో దీన్ని అనలైజ్ చేసుకుంటూ వచ్చారు. ఇవన్నీ ఉన్నా కూడా ఫైనల్ గా తేల్చింది ఏంటంటే ఎనర్జీ అనేది ప్రతి క్షణము ప్రతి చోట ఉంది. దాన్ని మనం పట్టుకోగలేకపోతున్నాం, దాన్ని మనం పొందలేకపోతున్నాం. రియాలిటీ ఏంటంటే దాన్ని మనము ఇప్పుడే ఈ క్షణమే ఇక్కడే పొందొచ్చు. మనం ఒక పనిని సక్సెస్ఫుల్ గా చేయొచ్చు అనేది ఆ జ్ఞానం లేకపోవడం వల్ల మనం ఆ ఎనర్జీని 100% తీసుకోలేకపోతున్నాం. సో అట్లా. సో ఇప్పుడు ఆ, మీరు ఆహారం ఉంటుంది, మీరు ఫుడ్ చేసుకున్నారు. చూస్తే దానికి ఎలా ఉంది ఫుడ్? ఒక ఇడ్లీ రూపంలో ఉంది, ఒక షేప్, తెల్లగా ఉంది, బాగుంది. మంచి చట్నీ వేసుకొని తిన్నారు. తింటున్నప్పుడు మీ నోట్లోకి వెళ్ళిన తర్వాత అది షేప్ అలానే ఉందా, మారుతుందా? ఖచ్చితంగా మారుతుంది. సో లోపలికి వెళ్ళిపోయింది, స్టమక్లోకి వెళ్ళిపోయింది, మీ పొట్టలోకి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి ఏమవుతుంది మీరు చూడగలుగుతున్నారా? మరి శక్తి అక్కడి నుంచి ఎట్లా వస్తుంది? అక్కడి నుంచి మీ యొక్క తల భాగం నుంచి మీ యొక్క పాదాల వరకు ఎన్ని ఆర్గాన్స్ ఉన్నాయి? ఒక ఆర్గాను అంటే ఒక ఒక శరీర అవయవము ఎలా తయారు చేయబడింది? ఎన్నో టిష్యూస్ తో తయారు చేయబడింది. ఒక టిష్యూ దేంతో తయారు చేయబడింది? కణాలతో చేయబడింది. ఆ కణం లేకపోతే మళ్ళీ ఏముంటాయి? ఇప్పుడు మీకు ఒక జ్వరం వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళారు, టెస్ట్ చేయించుకున్నామన్నాడు, బ్లడ్ ఇస్తారు. బ్లడ్ లో ఏం కనిపిస్తున్నాయి మనకి? మీకు చూడడానికి అంత చిన్నగా ఎర్రగా కనిపిస్తుంది ఒక లిక్విడ్ కంటికి. కానీ వాడు దేని కింద పెట్టి చూస్తాడు అది? ఒక మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తాడు. అంటే ఈ కంటితో ఏదైతే చూడలేనిటివి ఒక ఇన్స్ట్రుమెంట్ ద్వారా చూసి మీలో ఏముంది అని చెప్పగలుగుతున్నాడు. అవునా? ఒక ఇన్స్ట్రుమెంట్ ద్వారా. సో ఆ ఇన్స్ట్రుమెంట్ కింద పెట్టినప్పుడు ఏం తెలుస్తుంది వాడికి? ఇక్కడ ఏదో బ్యాక్టీరియానో వైరస్ ఏదో ఉండి దానివల్ల మీకు ఈ ప్రాబ్లం వచ్చింది, మీ శరీరం దానివల్ల సఫర్ అవుతుంది అని చెప్తాడు. అవునా? అంతే కదా. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎందుకు ఈ లౌకికమైన విషయాలు ఎందుకు చెప్తున్నామంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం
ఏదైతే ఈ కంటితో చూస్తూ ఉన్నామో దాన్నే నిజం అనుకోకూడదు. కంటికి కనిపించనిటివి ఎన్నో ఉన్నాయి. పత్రి సార్ కూడా రీసెంట్ ఈ మధ్య కొన్ని రీల్స్ లో కూడా ఈ షార్ట్ కట్ లో వేస్తూ ఉంటారు. నేను దానిలో చూశాను. ఈ కంటికి కనిపించని శక్తి గురించి చెప్పాడు ఆయన. సో అట్లా కంటికి కనిపించిందే శక్తి. ఆ శక్తి ఎక్కడైతే పొందలేకపోతూ ఉంటామో అక్కడ జీవం అనేది ఉండదు. జీవం అంటే మనకు అర్థమయ్యే భాషలో ప్రాణశక్తి. మీరు మెడిటేషన్ లో కూర్చుంటారు. కూర్చున్న తర్వాత మీరు ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితిలోకి పోతారో అప్పుడు ఆ ప్రాణశక్తి మీలోకి బాగా ప్రవహిస్తుంది అని పత్రి సార్ మీకు హౌ టు డూ మెడిటేషన్ అనే రీల్లో చెప్పాడా? ఆ సినిమా ఉంది కదా, ఆయన ఇచ్చిన సినిమా ఒకటి చక్కగా వీడియో చేసి పెట్టారు. ధ్యానం ఎలా చేయాలి, ఎలా ఉండాలి, ఏంటి అని ఆయనే స్వయంగా చెప్పాడు. మీరు వినండి. తర్వాత మనము లాస్ట్ సెషన్స్ లో ఒకటి వీడియో కూడా పోస్ట్ చేసాం. మెడిటేషన్ చేసేటప్పుడు ఏం జరుగుతుంటుంది ఇంటర్నల్ గా అనేది ఎలా ఊహించుకోవచ్చు, ఎలా వస్తుంది, ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచి మనలోకి ఎంటర్ అవుతుంది, ఇవన్నీ కూడా దానిలో చక్కగా వివరించారనమాట. సో అట్లా ఆ ప్రాణశక్తి అనేది మనలోకి ఎప్పుడు ఎక్కువ వెళ్తుంది, మనం ఎంటీగా ఉన్నప్పుడు వెళ్తుంది. అంటే ఆలోచనలు లేకుండా ఉంటేనే అది మనం పూర్తిగా తీసుకోగలుగుతాము. అదే కదా మనం చదువుకున్నాం, మనం తెలుసుకున్నాం, మనం అది అనుభవించాం కూడా. ఒకసారి ఆ బాడీ పార్ట్స్ అన్ని డిస్కషన్ పెట్టాయంట. మన బాడీ పార్ట్స్ అన్ని డిస్కషన్ పెట్టాయంట. నేను గొప్ప అంటే నేను గొప్ప, అసలు హార్ట్ వచ్చి నేను లేకుంటే ప్రేమ అనేది లేదు, అసలు మీరంతా కలిసి ఉండలేరు అని. కిడ్నీ వచ్చి నేను లేకుంటే అసలు మీకు ఒక రోజు కూడా మీరు ఉండలేరు అని. లివర్, ఎవరికి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటూ వచ్చారంట. ప్రాణశక్తి మాత్రం సైలెంట్ గా ఉన్నిందంట, చూస్తా ఉన్నిందంట వీళ్ళందరూ కొట్టుకుంటూ ఉంటాయి బాడీ పార్ట్స్, నేను గొప్ప నేను గొప్ప అని. అప్పుడు ప్రాణశక్తి సైలెంట్ గా ఉండేది, వీళ్ళు కొట్లాడుకొని కొట్లాడుకొని నేను గొప్ప నేను గొప్ప అని వాళ్ళే ఆ ఎనర్జీ లాస్ అయ్యేంత వరకు కొట్లాడుకొని సైలెంట్ అయిపోయి అప్పుడు ప్రాణశక్తిని గమనించాయంట. ఒరే ఒరే, మనం ఈ ప్రాణశక్తే లేకపోతే అసలు మనం ఉన్నామా? మనం కాదురా గొప్ప, ఈ ప్రాణశక్తి గొప్ప. ఈ ప్రాణశక్తే లేకపోతే మనకి జీవం అనేది లేదు అని అవి పశ్చాత్తాపడి అప్పుడు తెలుసుకున్నాయి అన్నమాట. మన పని ఏంటంటే ఒకరికొకరు సహకరించుకోవాలి, హెల్ప్ చేసుకోవాలి, మనకంతా ఇంటర్ లింకింగ్ ఉంది ఇక్కడ, మన పని మనం చేసుకోవాలి అని చెప్పి అవి తెలుసుకున్నాయంట. అంటే ఆ జ్ఞానాన్ని పొందాయంట. సో ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? ఉం? ప్రాణశక్తిని అంత బాగా తీసుకోగలిగితే మన బాడీ పార్ట్స్ అంత బాగా పనిచేస్తున్నాయి అనే విషయం మనకి ఇప్పుడు అర్థమైపోయింది. ఓకే. సో ఇక్కడ మనము ఆ ప్రాణశక్తిని తీసుకోవాలి అని అంటే ఏముండాలి? ఆలోచన రహిత స్థితి ఉండాలి అంటారు. పత్రి సార్ మనకు చాలా క్లారిటీగా చెప్పారు ఈ విషయంలో. ఆలోచనలు వస్తూ ఉంటే ఎప్పటికప్పుడు కట్ చేయాలి, తిరిగి శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉండాలి. ఈ ఫార్ములా ఇచ్చారు మనకి. ఎందుకు ఇచ్చాడు? మనం ప్రాణశక్తిని ఎక్కువ తీసుకోవటానికి అవకాశం ఉంది కాబట్టి. ఎప్పుడైతే ప్రాణశక్తిని మనం లోపలికి ఎక్కువ తీసుకుంటామో అప్పుడు మనం ఏదైనా పొందగలుగుతాం. అంటే ప్రాణశక్తి అంటే మనం ఏమనుకుంటున్నామంటే
అదేదో ఒక ఇండివిజువల్ అనుకుంటున్నాం. కాదు, అది ఒక కాంబినేషన్. దాంట్లో జ్ఞానం ఉంటుంది, శక్తి ఉంటుంది, రెండు కలిపి వస్తాయి మనకి అవి. సో ఇక్కడ మనం ఇంకొంచెం లోపలికి పోయి మనం అర్థం చేసుకుంటే, మనం ఎంటీగా ఉండాలంటే ఏం చేయకూడదు. ఇది రిపీట్ రిపీట్ ఎందుకు వస్తుంది అంటే ఇక్కడే మనం పట్టుకోవాలి. ఆలోచనలు చేయకూడదు. సరే, అప్పుడంటే మాస్టర్ గారు బాగుందండి మీరు చెప్పేది, మెడిటేషన్లో అంటే చెయ్యము, మెడిటేషన్లోంచి బయటకు వచ్చినాక ఫుల్ ఫ్రీడమ్, గంట చేసి 23 గంటలు, దానిలో 8 గంటలు నిద్ర తీసేస్తే మిగతా టైం అంతా ఆలోచనలు చేసుకొని ఎంజాయ్ చేసుకుంటాం. అలా కాదు అంటే, నేను మెడిటేషన్ గురించి చెప్తున్నాను అంటే మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. బయటికి వచ్చిన తర్వాత, మెడిటేషన్లోంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మనము ఎలాంటి ఆలోచనలు చేయాలి అంటే మంచి ఆలోచనలు చేయాలి. మీకుగా ఉపయోగపడే ఆలోచనలు, తద్వారా మీ కుటుంబ సభ్యులు బాగా ఉండే విధంగా, అంటే అన్యోన్యంగా, ఆనందంగా, ప్రేమగా ఉండే విధంగా ఆలోచనలు, తద్వారా మీ అపార్ట్మెంట్లో మీ ఫ్లోర్, కింద ఫ్లోర్లు, పైన ఫ్లోర్లు అందరూ బాగుండేటట్టు, మీ కమ్యూనిటీ అంతా బాగుండేటట్టు ఆలోచనలు చేసుకుంటూ ఉండాలి. ఆలోచన అంటే ఏం ఆలోచనలు చేద్దాం? ఆలోచనలు అంటే ఏం చేద్దాం? ఉం? సో ఆలోచనలు అంటే మనం ఏం చెప్తాం? మనం వంట చేస్తూ ఉంటాం, కానీ ఏదో మైండ్ ఏదో చెప్తూ ఉంటుంది. బ్యాంకులో 10 లక్షలు ఉంది, 10 లక్షలు ఏం చేయాలబ్బా, ఈడేమో తిప్పుతుంటాం గంట, దానిలో వేస్తే దీనిలో వేస్తే దానిలో వేస్తే ఇంత అవుతుందంటే దీనిలో వేస్తే ఇంత అవుతుందంట, 10 రూపాయలు వడ్డీ ఇస్తే సంవత్సరంలో ఇంత అయిపోతుంది. ఉం? సో అట్లాంటివి ఉండకూడదు. అంటే ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం చిన్న చిన్న ఆలోచనలు పెద్ద పెద్ద ఆలోచనలుగా మారిపోతాయి. పెద్ద పెద్ద ఆలోచనలు ఏమవుతాయి? మన గుణాల మీద ఎఫెక్ట్ ఇస్తాయి. మన గుణాలు అంటే మనం ఇందాక ప్రతిరోజు చెప్పుకుంటాం మెడిటేషన్లో, మనం ప్రేమపూర్వకంగా ఉండాలి, స్నేహపూర్వకంగా ఉండాలి, కరుణతో ఉండాలి, ఆనందంగా ఉండాలి, శాంతితో ఉండాలి. ఇవన్నీ గుణాలే కదా. సో ఈ గుణాల మీద ఎఫెక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన ఆలోచనల మీద వస్తుంది. మన ఆలోచనలు ఈజ్ ఈక్వల్ టు గుణాలు. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాం? ఆలోచనల రహితంగా ఉంటేనే మనము ఆ విశ్వశక్తిని, అంటే ప్రాణశక్తిని తీసుకోగలుగుతాము అంటున్నాం. అంటే ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ప్రాణశక్తి డైరెక్ట్ గా మన గుణాల మీదకి ఎఫెక్ట్ చూపిస్తుంది, లింక్ అయి ఉంది. మనం మెడిటేషన్లో కూర్చుంటాం, కూర్చున్న తర్వాత మన తలంతా భారం అయిపోతుంటుంది, మనకేదో జరిగిపోతూ ఉంటుంది. మాస్టర్ గారు నాకు ఇలా జరుగుతుంది అంటే అవతల మాస్టర్ మీకు ఏం సమాధానం ఇస్తారు? అమ్మా మీలో ఎక్కువ బ్లాక్స్ ఉన్నట్లు ఉన్నాయి, ఆ బ్లాక్స్ మీరు క్లీన్ చేసుకోవాలి, అప్పుడే మీరు ఆ ప్రాణశక్తిని, విశ్వశక్తిని మీరు బాగా తీసుకోగలుగుతారు. సో ఆ బ్లాక్స్ ని మీరు క్లియర్ చేసుకోండి అని మనకు ఒక సలహా ఇస్తారు. ఇక్కడ చూసుకోండి మీరు, ప్రాణశక్తి మన గుణాల మీద డైరెక్ట్ ప్రపోర్షనేట్ గా ఉంది.
మన గుణాలు దేని మీద డైరెక్ట్ ప్రపోర్షనేట్ గా ఉన్నాయి? ఆలోచనలు. వన్ సెకండ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెయిట్ చేసినందుకు. యా. సో మనం ఇక్కడ బాగా ఆలోచించుకోండి. ఆలోచనలు డైరెక్ట్ ప్రపోర్షనేట్ గా మన గుణాల మీద ఉంది. మన గుణాలు డైరెక్ట్ ప్రపోర్షనేట్ గా ప్రాణశక్తి మీద ఉంది. అంటే మనం విశ్వశక్తిని, అంటే ఆ ప్రాణశక్తిని మనం 100% మనం లోపలికి తీసుకోగలగాలి అంటే మన గుణాలని మార్చుకోవాలి. మన చుట్టూ ఉన్న ఎనర్జీని మనము 100% మన లోపలికి తీసుకోవాలి అని అంటే మనము ఆ క్వాలిటీస్ మెయింటైన్ చేయాలి. ఎప్పుడైతే ఈ క్వాలిటీస్ మనలో ఉండవో ఆటోమేటిక్ గా బ్లాక్స్ అనేటివి ఏర్పడిపోయినట్లే లెక్క. సో అట్లా మనం ఇప్పుడు అర్థమైంది కదా? ఇప్పుడు దాకా అర్థమైందా ఈ సోది? చిన్నది మీకు తెలిసిందే కొత్త యాంగిల్లో నుంచి. సో అందుకని జ్ఞానం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఈ సృష్టిలో అద్భుతమైన విషయం ఒకటి ఉంది. మనకు మనల్ని ఒక అవతార పురుషుడిగా చేయగలిగేది ఒకటే ఒకటి జ్ఞానం. అందుకే పత్రి సార్ మనకి ఆ జ్ఞానాన్ని ఇవ్వటం కోసమే ఆయన తన మెడిటేషన్ యొక్క టైం కూడా తగ్గించుకొని మనకు జ్ఞానాన్ని పంచటం కోసమే ఎక్కువ టైం ఇవ్వడం జరిగిందనమాట. ఆయన అనుకుంటే మహావతార్ బాబాజీ లాగా ఉండిండొచ్చు. మహావతార్ బాబాజీ స్టిల్ అలైవ్, స్టిల్ ఉన్నారు ఆయన. సో పత్రి సార్ బాడీ వెకేట్ చేశాడు. డిఫరెన్స్ ఏంటి అంటే ఈ కాలానికి ఈయన ఆయన చాయిస్ తీసుకున్నాడు. ఏమని? జ్ఞానం అనేది అవసరం ఉంది, ఈ భూమండలం మీద జ్ఞానం అనేది అవసరం ఉంది, ఇది నేను ఇవ్వాలి అని చెప్పి మనకి మెడిటేషన్ నేర్పిస్తూనే జ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన టైంని కూడా తగ్గించుకొని మనకి జ్ఞానాన్ని ఎక్కువ ఇవ్వటం జరిగింది. అందుకని ఆయన కూడా మళ్ళీ ఒకటి ఏం తీసుకొచ్చాడు? ఎవరైతే పిరమిడ్ మాస్టర్ అనిపించుకోవాలి అని అంటే బిఏ మాస్టర్, మీరు మాస్టరీ చేయండి. అంటే మీరు మీకు తోచింది ఏ తెలిస్తే ఏ, బి తెలిస్తే బి చెప్పండి అని చెప్పడం జరిగిందనమాట. ఇదంతా ఎందుకు అంటే జ్ఞానం అనేది అంత ఇంపార్టెంట్ కాబట్టి. ఓకే. సో ఇప్పుడు మనము సైంటిస్టులు చెప్పుకున్నట్లు మనం కొంచెం చెప్పుకుందాం. స్పిరిచువల్ గా వేరే వర్డ్స్ ఉంటాయి, సైంటిస్టులు చెప్పేటివన్నీ ఎలా ఉంటాయి? ఎనర్జీ అనగానే దేంతో కొలుస్తారు? మీరు యూట్యూబ్ లో కొట్టండి,
ఏదైనా హీలింగ్ ఎనర్జీ అని కొట్టండి, అన్ని హెడ్స్తో వస్తాయి, అవునా? సో ఈ హెడ్స్ అనే ఒక టెర్మినాలజీతో వాళ్ళు పెట్టారు. దాన్ని మనము హెడ్స్ అంటే తెలియని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇక్కడ మనము యూనిట్స్ కింద మార్చుకుందాం. మీ కరెంట్ బిల్ ఎంత వస్తుందండి? కరెంట్ ఏంటి, ఎనర్జీనే కదా, మీకు ఎంత వస్తుంది? యూనిట్స్ కింద వేస్తాడా లేకపోతే వేరే దానిలో వేస్తాడా? యూనిట్సే కదా. సో మనం ఆ లాంగ్వేజ్లోకి మాట్లాడుకుందాం, యూనిట్స్ అనుకుందాం. ఉం? సో ఈ ఎనర్జీ అనేటివి ఎన్నో యూనిట్స్గా అనుకుందాం. మనం బేసిక్ నుంచి ఇవాళ కొంచెం డిస్కస్ చేసుకుందాం. సో దాంట్లో మనము 0 నుంచి మొదలు పెడితే 0 నుంచి 20 యూనిట్స్ వరకు హ్యూమన్ కాన్షియస్ అనేది ఉండదు. 0 యూనిట్స్ నుంచి 20 యూనిట్స్ ఆఫ్ ఎనర్జీకి ఈ స్థాయిలో జీవం ఉండే వాటిల్లో, అంటే ప్రాణశక్తి ఉన్న వాటిల్లో హ్యూమన్ కాన్షియస్ అనేది ఉండదు. ఇక్కడ బ్యాక్టీరియా లాంటివి, వైరస్ లాంటివి, అంటే మీ కంటికి కూడా కనిపించని విధంగా ఉంటాయి. లేటెస్ట్ గా కరోనా, అంతకుముందు హెచ్ఐవి, ఇంకొకటి ఇంకొకటి ఇట్లా. సో 20 యూనిట్స్ అండ్ అబోవ్ నుంచి హ్యూమన్ కాన్షియస్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం 0 నుంచి 1000 యూనిట్స్ అనుకుందాం, అంటే 1 కిలో వరకు మాట్లాడుకుందాం. సో 0 నుంచి 20 అంటే హ్యూమన్ కాన్షియస్ అనేది ఉండదు. ఇవి బ్యాక్టీరియా, వైరస్ స్థాయి. ఓకే. సో 20 యూనిట్స్ కంటే అబోవ్ ఉంటే హ్యూమన్ కాన్షియస్ అనేది స్టార్ట్ అవుతుంది. 20 యూనిట్స్ లో ఉన్నాము అనేది ఎలా మనం అనలైజ్ చేసుకోవచ్చు అని అంటే, మీరు ఒక సినిమాకి వెళ్తారు, ఈ మధ్య రాజాసాబ్కి వెళ్ళారు కొంతమంది, రీల్స్ చూసాం, తిప్పుకుంటూ ఉంటే అసలు ఘోరం, డిజాస్టర్, దారుణం, ఫెయిల్యూర్, అది ఇది అని చెప్పారు. ఈ డిజాస్టర్ అనే వర్డ్ యూస్ చేస్తారు చూసారా, అలాంటి ఎనర్జీ, డిజాస్ట్రస్ ఎనర్జీ అన్నమాట ఇది 20 యూనిట్స్ అనేది. అంటే జస్ట్ బ్యాక్టీరియా కంటే పైన ఉంటాం మనం, అంతే. ఆ ఎనర్జీ కాన్షియస్ ఇక్కడ ఎట్లా ఉంటుంది తెలుసా, వాళ్ళు లేచినప్పటి నుంచి అవమాన భారంతో ఉంటాడు. సొంతంగా వాడే నిందలు, ఎవడో వచ్చి నింద వేయాల్సిన అవసరం లేదు, వాడే నిందలు వేసుకుంటూ ఉంటాడు. చాలా హీనత్వంలో ఉంటాడు వాడు. నికృష్ట నీచ అని ఏదో చెప్తుంటారు చూసినారా, ఆ స్థితిలో ఉంటాడు. ఏది చెప్పినా తిరస్కరణ, హేట్రెడ్, ఈ స్థాయిలో ఉంటాడు. ఇప్పుడు నేను చెప్పేటివి ఎవరిలో అయితే ఉన్నాయో ఈ చెక్ చేసుకుంటూ రండి, యూనిట్స్ లెవెల్స్ ఉంటాయి కదా, అక్కడ మనం ఉన్నట్లే. దీన్ని మార్చుకోలేమా అంటే మార్చుకోగలుగుతాం, కానీ ఎక్కడ ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలి. ఈ 20 యూనిట్స్ అబోవ్ ఉన్న వాళ్ళు హ్యూమన్ కాన్షియస్ కిందకి మనం స్టార్ట్ అవుతాము. ఇక్కడ నుంచి మన ప్రస్తావన అనేది జరుగుతుంది. ఇక్కడ ఏముంటాయి అంటే ఈ యూనిట్స్ ఆఫ్ ఎనర్జీలో ఉన్న వాళ్ళ స్థితి, అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా గుణాలు అని, ఆ గుణాలన్నీ ఎలా ఉంటాయి తెలుసా, వాళ్ళ ఆలోచనలన్నీ ఎలా ఉంటాయి తెలుసా, ఇదే హేట్రెడ్ గా ఉంటారు, ఎవడేం చెప్పినా వినరు, నాది నేను పట్టిన దానికి మూడు, చాలా హీనత్వంలో ఉంటాడు, నికృష్ట నీచంగా ఆలోచిస్తూ ఉంటాడు, వాడంతా వాడే అవమానం చేసుకుంటూ ఉంటాడు, వాడంతా వాడే నింద చేసుకుంటూ ఉంటాడు. అంటే యాక్సెప్ట్ లేకపోవటం వలన ఇక్కడ కర్మ అనేది తగ్గకపోగా పెరుగుతూ ఉంటుంది. 20 యూనిట్స్ లో ఉండేవాడు కర్మ ఇంకా పెంచుకుంటూ పోతుంటాడు. సో అందుకని మనము ఈ భావనలు మనలో ఎప్పుడైనా కలుగుతూ ఉంటే, మనం ఎంతటి స్థితిలో ఉన్నా సరే మనం 20 యూనిట్స్ కిందికి దిగజారిపోయి, ఎందుకురా నువ్వు ఇంత దిగజారిపోయి మాట్లాడుతున్నావు అంటారు కదా ఎప్పుడన్నా డిస్కషన్ జరిగేటప్పుడు. ఇలా ఎనర్జీ లెవెల్లోకి మాట్లాడుకున్నప్పుడు మనము ఎంతటి హై నాలెడ్జ్ లో ఉన్నీలేండి, కానీ ఇలా బిహేవ్ చేసినాము అంటే ఎనర్జీ వైజ్ మీరు 20 యూనిట్స్ లో ఉన్నట్టు లెక్క. మిమ్మల్ని మీరు నింద వేసుకున్నా, మిమ్మల్ని మీరు అవమానించుకున్నా, మిమ్మల్ని మీరు హీనంగా చూసుకున్నా, మిమ్మల్ని మీరు హేట్రేట్ చేసుకున్నా,
మీరు 20 యూనిట్స్ ఆఫ్ ఎనర్జీలో ఉన్నట్టు లెక్క. ఇది డిజాస్ట్రస్ ఎనర్జీ అంటారు. ఘోరాతి ఘోరమైన ఎనర్జీ, లీస్ట్ ఎనర్జీ, ఆల్మోస్ట్ జంతు స్థాయి ఎనర్జీ ఇది. మనకి మన ఋషులు ఏం చేశారంటే ప్రతి ఎనర్జీకి ఒక మనలాంటి ఒక రూపాన్ని ఇచ్చుకుంటూ వచ్చారు. అందుకే మనకు వెంకటేశ్వర స్వామి అనగానే ఇలా, శివుడు అనగానే అలా, విష్ణు అంటే ఇలా, అమ్మ అంటే ఇలా, అమ్మలో ఎంతో మంది మళ్ళీ ఇవన్నీ ఎలా ఇచ్చారంటే వాళ్ళు అలా భావం చేసుకున్నారు ఆ ఎనర్జీని. కానీ మీరు ఒక యుఎస్ఏ యూకే వెళ్ళారనుకోండి, వాడికి దేవుళ్ళు దేవతల గురించి తెలియదు. వాడి మనం మాట్లాడుకునే లాంగ్వేజే మాట్లాడుకుంటాడు వాడు. ఎనర్జీ అంటాడు, క్వాంటమ్ ఫిజిక్స్ అంటాడు, హెడ్స్ అంటాడు. వానికి ఎప్పుడన్నా దేవుళ్ళు కనపడినట్టు ఎక్కడన్నా ఏ బుక్ లోనే ఎవడన్నా రాశాడండి? ఇంకా ఏలియన్స్ కనపడ్డాడనన్నా రాశారు కానీ నాకు విష్ణువు కనిపించి ఇట్లా చెప్పాడు, శివుడు కనిపించి ఇట్లా చెప్పాడు అని ఎక్కడ ఎవడు రాయాల. మీరు గమనించుకోండి. ఎందుకంటే పర్సెప్షన్ అనేది డిఫరెంట్. మనకి అక్కడికి డిఫరెంట్ ఉంది. సో ఇప్పుడు ఆ లాంగ్వేజ్ కూడా మనం తీసుకుందాం. మనం అదేంటో కూడా తెలుసుకుంటున్నాం ఇప్పుడు ఈ ఎనర్జీ లెవెల్స్ అనేటివి. దాన్ని కొంచెం మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అంతే. సో ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ వైజ్ తీసుకుంటే మనం ఎనర్జీని ఎప్పుడు కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మనము గుణాలని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఎనర్జీ అంటే గుణం డైరెక్ట్, ఇంకా మీనింగ్. రెండుసేపు ఎనర్జీ అంటాడు, రెండుసేపు గుణం అంటాడు, ఏంది ఇలా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు అనుకోకండి. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఎనర్జీ ఇస్ డైరెక్ట్ ప్రపోర్షనల్ టు అవర్ క్యారెక్టర్, గుణాలు. సో గుణాలు బాగుండాలి అంటే మనం ఇప్పుడు ఒక 3 యాపిల్స్ ఉన్నాయనుకోండి మన దగ్గర, ఏ సెలెక్ట్ చేసుకుంటాం? ఒకటి ఆల్మోస్ట్ కుళ్ళిపోతుంది, ఒకటి అలా దగ్గరలో ఉంది, ఒకటి ఫ్రెష్గా ఉంది. ఏ సెలెక్ట్ చేసుకుంటాం? ఫ్రెష్, ఆబ్వియస్లీ ఫ్రెష్ గా ఉండేది, స్వీట్ గా ఉండేది సెలెక్ట్ చేసుకుంటాం. ఎవడు ఇంకా కుళ్ళిపోతుంది ముందు అది తినేసేయాలని తినం అంటే వాడు దాన్ని కూడా తింటున్నాడంటే అంత లో ఎనర్జీలో ఉన్నట్టు. ఇంకా కకృతి అంటారండి, అది కూడా వస్తుంది. ఎక్కడ కకృతి? కకృతి పడే వాళ్ళు ఏ లెవెల్లో ఉంటారు? సో అట్లా మనం ఏదైతే 3 యాపిల్స్ ఉన్నప్పుడు మనం ఒక యాపిల్ ని ఎలా అయితే సెలెక్ట్ చేసుకుంటామో ఇది కూడా అంతే. మనం గుణాలని మనం ఎప్పుడైతే చాయిస్ గా తీసుకుంటామో మన ఎనర్జీ ఫ్రీక్వెన్సీ అనేది కూడా ఆ లెవెల్లో ఉంటుంది. ఒక నిమిషం అండి, ఆఫీస్ కాల్ వస్తుంది. థ్యాంక్ యూ అండి. సో మనకు చాయిస్ ఉన్న వెజిటేబుల్స్ లో లేకపోతే ఫ్రూట్స్ లో మనం ఎట్లా అయితే మనం తీసుకుంటున్నామో మనం కూడా మన గుణాలని చాయిస్ గా తీసుకోవాలి. గుణాలు అనేటివి చాలా ఉన్నాయి. మనం ఎంత మంచి గుణాలని ఎక్కువ మనము చాయిస్ గా తీసుకుంటామో మనం అంత హయ్యర్ ఎనర్జీలో మనం వెళ్ళగలుగుతాము. ఓకే. సో పాత రోజుల్లోకి మనం వెళ్ళగలిగితే ఎనర్జీ ఎక్కువ ఉండేది, జ్ఞానం తక్కువ ఉండేది. అట్లా 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 పక్కన పెడితే పత్రి సార్ దగ్గర నుంచి మనం ఒక అవగాహనలోకి వస్తే, పత్రిజీ సార్ ఏం చేశాడు? పత్రిజీ సార్ వచ్చిన తర్వాత వినడం నేర్చుకున్నాం, మాట్లాడడం తగ్గించాం. భూమి మీద 97% వినేవాళ్ళు లేరు, కేవలం మాట్లాడే వాళ్ళే ఉండేవాళ్ళు, ఉన్నారు కూడా. కానీ ఇలాంటి మహానుభావులు అప్పుడప్పుడు ఈ భూమి మీదకి వచ్చి మనకు కొన్ని కొన్ని నేర్పిస్తున్నారు. ఆ ఆ సమయం సందర్భాన్ని బట్టి, అప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి పత్రిజీ సార్ ఏం చేశారు? మనందరికీ వినడం రావాలి.
అందుకే ఎదుటి వాళ్ళ అనుభవాల్ని మనం వినాలి. చక్కగా వాళ్ళు శ్రద్ధగా వినండి. ఎదుటి వాళ్ళు వాళ్ళ అనుభవాలు చెప్పేటప్పుడు మనం ఓపికగా వినాలి అని చెప్పారు. మాట్లాడడం తగ్గించండి అని చెప్పారు. ఇది మనం ప్రాక్టీస్ చేస్తున్నామా లేదా? పక్కవాడి దానిలోకి తొంగి చూడకండి. ఇవన్నీ చెప్తున్నాడా లేదా? సో అంటే ఏంటి? వీటన్నింటి వెనకల ఆయన అధ్యయనం చేసింది ఏంటి అంటే గుణాలు. ఎప్పుడైతే ఇలాంటి మన గుణాల్ని మనం మార్చుకుంటామో, అంటే మంచి గుణాలుగా మార్చుకుంటూ మనం వెళ్తామో, ఆ ప్రాణశక్తిని మనము ఎక్కువగా లోపలికి తీసుకుంటాము. అంటే ఎక్కువ లోపలికి తీసుకుంటున్నాము అంటే మన కర్మ కరిగించుకుంటున్నాము. ఇట్లా ఒకదానికొకటి లింక్ వస్తుంటుందన్నమాట ఇదంతా. సో మీరు షేమ్‌గా ఎప్పుడూ ఉండకండి. అందుకే ఆయన ఏం చెప్తాడు? ప్రతి క్షణము మధురంగా తీసుకోమని చెప్తాడు. మీరు షేమ్‌గా ఫీల్ అయినారనుకోండి, ఏదైనా ఒక విషయం జరిగింది, షేమ్‌గా ఫీల్ అయ్యారు. వెంటనే మీ యొక్క లెవెల్స్ డౌన్ అయిపోతాయి. మీ యొక్క శక్తి స్థాయి పడిపోతది. మీలో పాప భీతి అనేది ఉండకూడదు. అయ్యో పాపం అంటుంటాం. అయ్యో పాపం అవునా అంటుంటాం. అంటే ఇది సందర్భాన్ని బట్టి అక్కడ మారుతూ ఉంటుంది. కానీ ఆ పాప భీతి అనేది ఉండకూడదు. అంటే అయ్యో! నేనెందుకు ఇలా చేసేసాను? నేను ఇట్లా చేయడం వల్లనే కదా ఇట్లా అయిపోయింది. అంటే అక్కడక్కడక్కడక్కడే తిరుగుతూ ఉంటాడు. ఆ భీతిలోనే ఉంటాడనమాట. అదొక సైకిల్ లాగా వేసుకొని వితిన్ సైకిల్‌లోనే తిరుగుతూ ఉంటాడు. సో, అలాంటివి ఉండకూడదు. నేను తప్పు చేశాను. దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు. నేను పాపిని. నేను అంటే ఇట్లా సెల్ఫ్ క్రిటిసైజ్ తిరస్కరణ చేసుకోవడం. వాడికి వాడే నిందించుకోవటం. సెల్ఫ్ హేట్రెడ్ చేసుకోవటం. ఇట్లాంటివన్నీ చేసుకుంటున్నాము అంటే మనం ఎంత హై ఎనర్జీలో ఉన్నా టక్కుమని 20 యూనిట్స్ లోకి వచ్చి పడిపోతాం. ఆల్మోస్ట్ మనము జంతు స్థాయిలోకి మళ్ళీ తిరిగి వచ్చినట్లే. సో దీనికోసం మనం ఏం చేయాలి? మనం ఈ యూనిట్స్ ని పెంచుకోవాలి. అంటే మనలోని గుణాల్ని పెంచుకోవాలి. ఏదైతే మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్నామో ఆ గుణాలకి విరుడుగా ఏదైతే గుణాలున్నాయో వాటిని మనం పెంచుకోవాలి. అప్పుడేమవుతుంది? మనం మన మనం వాల్యూ ఇచ్చుకునే వాళ్ళం అవుతాము. ఎప్పుడైతే మనకు మనం వాల్యూ ఇచ్చుకుంటామో ఎనర్జీ అనేది ఆటోమేటిక్‌గా ఇంక్రీజ్ అవుతుంది. వీటి గురించి చెప్పేదే యూనివర్సల్ లాస్ అని చెప్తారు. మళ్ళీ యూనివర్సల్ లాస్‌లోకి వెళ్ళిపోతాం అక్కడ. ఎందుకు చాలా మందికి మేనిఫెస్టేషన్ చేస్తుంటే జరగట్లేదు కొన్ని విషయాలు అనంటే దట్ ఈస్ ద సీక్రెట్. ఆ యూనివర్సల్ లాస్‌లో ఉన్న విషయాల్ని అవగతం చేసుకోలేకపోవటం వలన. యూనివర్సల్ లాస్ ఏం చెప్తది? ఎనర్జీ ఈజ్ ఎవ్రీవేర్. ఎనర్జీ ఈజ్ అవైలబుల్ నౌ అండ్ హియర్. ఎనర్జీ అనేది ఈ క్షణమే ఇక్కడే ఉంది అనే విషయం తెలుసుకోలేకపోవటం. అదెక్కడో అందని దూరంలో ఎక్కడో ఉందనుకోవటం. ఎనర్జీ అనేది మన క్వాలిటీస్‌కి అంటే మన క్యారెక్టర్‌కి డైరెక్ట్‌గా ప్రమోషనేట్ అయ్యుంటుంది. అంటే
మనలోని గుణాల ఆధారంగా శక్తి అనేది డిసైడ్ చేస్తుంది, శక్తి అనేది ఉంటుంది మనలో. మనం అంత శక్తిని మనం పొందొచ్చు అనేది మనము అవగతం చేసుకోలేకపోవటం వలన మనము కొన్నింటిని సాధించలేకపోతుంటాము. అందుకనే మనం ఎప్పుడూ కూడా దేంతో ఉండాలి? ఫెయిత్ తో ఉండాలి, కాన్ఫిడెన్స్ తో ఉండాలి. ఫ్రస్ట్రేషన్, జలస్ ఇట్లాంటివన్నీ వదిలేయాలి. పోస్ట్పోన్మెంట్ అనేటివి తగ్గించుకుంటూ రావాలి. ఒక వర్క్ని ఇందాక మనం చెప్పుకున్నాం కదా స్టార్టింగ్ లో, ఒక వర్క్ని మనం అనుకున్నాము అంటే పోస్ట్పోన్మెంట్ అనేది తగ్గించాలి, పర్ఫెక్షన్ అనేది చేసుకోవాలి. ఎస్ ఐఎమ్ ఆల్వేస్ రెడీ అనే విధంగా మనం సిద్ధంగా ఉండాలి. అప్పుడు ఎనర్జీ మనకు సహకరిస్తుంది. ధైర్య సాహసే లక్ష్మి అనే సినిమాలో చూపిస్తుంటారు చూడు, కత్తెత్తుకొని దుక్కుతుంటాడు ఇంకా దంగ్ దంగ్ దంగ్. అట్లా ధైర్య సాహసే లక్ష్మి అంతే. ఆ ధైర్యం అనేది ఉండాలి ఇట్లా. సో శక్తిని మనం ఎప్పుడు కూడా హోల్డ్ చేసుకొని ఉండాలి అని అంటే ఈ గుణాలు, అంటే మంచి గుణాలు మనలో ఉన్నంత వరకు శక్తి మనతోనే ఉంటది. అది. సో ఇప్పుడు మనము 0 to 20 అనేది మనము ఎక్కువగా ప్రస్తావించుకోవాల్సిన అవసరం లేదు. అది బ్యాక్టీరియా వైరస్ లెవెల్. సో హ్యూమన్ కాన్షియస్ అనేది 20 యూనిట్స్ అండ్ అబోవ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 20 యూనిట్స్ లో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే అవమాన భారము, నింద, హీనత ఇట్లాంటివన్నీ మీద మనం డిస్కస్ చేసుకునే విధంగా ఉంటాయి. ఈ ఆలోచనలు ఎవరికైనా ఉన్నాయంటే, లేదా ఈ గుణాలు ఎవరికైతే ఉన్నాయి అంటే మీరు 100% 20 యూనిట్స్ లో ఉన్నట్టు లెక్క. మీరు సెల్ఫ్ చెకింగ్ చేసుకోండి. సో మళ్ళీ మనము ఫ్యూచర్ లో నెక్స్ట్ హయ్యర్ యూనిట్స్ లో ఒక 2 యూనిట్స్ గురించి మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ సెషన్ లో. ఆల్మోస్ట్ 4 అవుతుంది, నేను ఆఫీస్ కి కొంచెం వర్క్ ఉంది ఆఫీస్ లో. ఓకే. సో మీకు ఏమైనా డౌట్స్ ఇంతవరకు ఏమైనా ఉంటే క్లారిటీ తీసుకోండి, లేదా మీరు రెగ్యులర్ గా ధ్యానం చేస్తున్నప్పుడు వచ్చే ఏదైనా మీకు ఒక డౌట్స్ ఉంటాయి కదా, ఆ వాటి గురించి అయినా ఒక 5 నిమిషాలు మనం డిస్కస్ చేసుకుందాం. ఎవరైనా ఏమైనా ఉంటే అడగచ్చు. నమస్తే మాస్టర్, నేను భారతిని మాట్లాడు. నమస్తే మేడం. ఇవాళ నేను ధ్యానం చేస్తున్నప్పుడు ఫస్ట్ నాకు నిద్ర వస్తుంది, నిద్రపో అన్నట్టు బ్రెయిన్ చెప్తుంది, మనసేమో నేను నిద్రపోను అని చెప్తున్నాను. నాకు నేనే రెండు ఆన్సర్ ఇచ్చుకుంటాను మాస్టర్. నేను నిద్రపోను, నాకు నిద్ర రావట్లేదు, నేను బాగున్నాను. లేదు నిద్రపో అంట. సరే నిద్రపోదా అని ఇంక బ్యాక్ అట్లా బెడ్కి ఆనిచ్చాను మాస్టర్. సపోర్ట్ తో కూర్చుంటా, సపోర్ట్ చేయాలని అనుకున్నాను. అనుకున్నా కానీ నాకు తెలుస్తుంది నేను ఆనుకున్నాను, కానీ నేను నిద్రపోవట్లేదు. ఎందుకంటే నాకు షివరింగ్ లా ఉంది అనమాట, తెలుస్తూ ఉంది. ఆ హనుమాన్ మ్యూజిక్ కాబట్టి సంథింగ్ షివరింగ్ లా ఉంది బాడీ అంతా. సరే కూల్ గా ఉన్నాను. తర్వాత కాసేపు నాకు నేను నిద్రపోయానని ఫీలింగ్ తెలుస్తుంది. మళ్ళీ కాన్షియస్ లోకి వచ్చాను, నేను నిద్రపోయానా అని. సరే మళ్ళీ సిట్ ప్రాపర్ అని మళ్ళీ కూర్చున్నాను. ఆ ధ్యానంలో ఇదంతా జరుగుతుంది ప్రాసెస్ మాస్టర్. మళ్ళీ కూర్చున్నాను అనమాట. కూర్చున్న తర్వాత నేను నిద్రపోవద్దు అనుకున్నాను కదా, ఈ ఇంటికి బ్రెయిన్ ఇట్లా నన్ను మానిటర్ చేసింది. నా మనసేమో నిద్రపోవద్దు కూర్చో అంటుంది. మరి ఏంటి దీనికి సమాధానం అని నన్ను నేనే క్వశ్చన్ వేసుకున్నా మాస్టర్. నాకు ఆన్సర్ అయితే ఏం దొరకలే, కానీ నేను నిద్రపోయానన్న ఫీలింగ్ లేదు, నిద్రపోయానన్న ఫీలింగ్ ఉంది. అర్థం కాలేదు మాస్టర్ ఈ సిచ్యువేషన్ ఇవాళ. అది ఓకే మేడం. సో మనము మీరు ఎన్ని రోజులైంది మేడం ధ్యానం చేస్తూ? 2 years మాస్టర్. 2 years మాస్టర్ నేను భారతి. మేడం నమస్తే మేడం. నేను అనుకున్నా. ఓకే. సో మనకి ఏమవుతుందంటే మనం శారీరకంగా పని చేస్తూ ఉంటాం కదా, ఆ పని చేసినప్పుడు మనకు తెలియకుండానే ఒక్కొక్కసారి ఎక్కువ ఖర్చు పెట్టింటాం, అంటే థాట్స్ వైజ్ అండ్ ఫిజికల్ అండ్ మెంటలీ బోత్ వైజ్.
సో మనం ఎప్పుడైతే ఒక రిలాక్సేషన్ స్టేట్ లో అంటే ఇంక ధ్యానాన్ని కూర్చున్నాం ధ్యానం చేస్తున్నాం అన్నప్పుడు మీకు ఒక ఒక డ్యూయల్ కాన్వర్జేషన్ అనేది జరుగుతుంది లోపల. మైండ్ ఏం చెప్తుంది, మీరు రిలాక్స్ అవ్వాలి అని చెప్తుంది. ఎప్పుడు కూడా మనకి ఆర్గాన్స్ కి మొత్తం సిగ్నల్స్ ఇచ్చేది ఏంటి, మైండ్. సో మైండ్ ఎప్పటికప్పుడు అది సిగ్నలింగ్ అనేది ఇస్తుంటుంది తీసుకుంటుంటుంది, ఇస్తూ ఉంటుంది తీసుకుంటూ ఉంటుంది. ఆర్గాన్స్ కి అది పంపిస్తూ ఉంటుంది, తిరిగి ఆర్గాన్స్ నుంచి వచ్చే రివర్స్ దానికి ఆన్సరింగ్ అంతా తీసుకుంటూ ఉంటుంది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట. సో మీకు ఆ క్షణంలో అప్పుడు మీకు బ్రెయిన్ ఏం చెప్తుంది, లోపల క్యాల్కులేషన్ ఏం చేస్తుంది, మీకు ఒక స్లీప్ అనేది కావాలి అంటే ఒక రెస్ట్ అనేది కావాలి అని చెప్తుంది. కానీ మనసు ఏం చెప్తుంది, మీరు ధ్యానం చేసే టైం అయింది కాబట్టి ధ్యానమే చేయని చెప్తుంది అది. సో ఈ డ్యూయల్ కాన్వర్జేషన్ లో ఎవరు సక్సెస్ అయ్యారు అంటే రెండు కొట్టుకున్నారు మొత్తానికి. సో అక్కడ ఏంటంటే మనము ఆ కూర్చున్నప్పుడు కొన్ని ఈ మెడిటేషన్ లేదా మనం తీసుకున్నప్పుడు ఆ ప్రాణశక్తిని మనం లోపలికి తీసుకున్నప్పుడు మన బ్రెయిన్ లో ఆ టైంలో ఏదైతే కెమికల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయో ఈ ప్రాణశక్తి దాంట్లోకి వెళ్ళినప్పుడు అది మళ్ళీ మన బ్రెయిన్ సిగ్నల్ ద్వారా ఆయా ఆర్గాన్స్ కి ఏదైతే ఆ కెమికల్ వెళ్ళి అక్కడ అవి కూడా రిలీజ్ చేయాలనో అవన్నీ కూడా స్టీమ్లైజ్ అవడానికి మినిమం టైం పట్టింది అనమాట. ఈ మినిమం టైం పట్టినప్పుడు మన మనసుకి మన బ్రెయిన్ కి జరిగిన ఒక డిస్కషన్ అంతా మీకు క్లియర్ కట్ గా మళ్ళీ ఒక పిక్చర్ లాగా మీకు సబ్ కాన్షియస్ మైండ్ రియల్ వేసి చూపించింది. సో చూపించింది ఇది సార్. వెరీ ఇది వెరీ కామన్ థింగ్ మేడం. ఓకే. ఇవన్నీ అదే మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఇవన్నీ. అప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే మీరు ఏం చేయొచ్చు ఇంకా ఫర్దర్ గా అంటే, నేను సర్వకాల సర్వ ప్రదేశ సర్వ స్థితుల్లోనూ అంటే మీరు ఎలాంటి స్థితిలో ఉన్న అంటే డ్రైన్ అయిపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఎనర్జీ సర్వ స్థితుల్లోనూ ఆ ఆనంద విశ్వ మేధస్సుతోటి లేదా ఆ అనంతమైన విశ్వశక్తితోటి దైవ శక్తితోటి నేను అనుసంధానమై ఉన్నాను, సదా అనుసంధానమై ఉన్నాను అని మీరు మీ ఓన్ లాంగ్వేజెస్ లో కొన్ని ఇలా మీరు స్ట్రాంగ్ అఫర్మేషన్ కానీ కొట్టారనుకోండి, ఇవన్నీ కూడా ఏమైపోతాయంటే అలా వాషౌట్ అయిపోతాయి ఆ ఆ యొక్క మంత్రం తోటి, మీరు చెప్పే ఆ అఫర్మేషన్ తోటి. అప్పుడు అంటే ఓకే ఇందాక మాస్టర్. చెప్తే ఆలోచన తోటి, థాట్ తోటి, యాక్షన్ తోటి. థ్యాంక్ యూ మాస్టర్. సో అట్లా థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లా మేడం అట్లా. సో అందుకని మనం ఏం చేయాలి, ఒక పూట మన మైండ్ కి మన మనసుకి ఇట్లా డ్యూయల్ కాన్వర్జేషన్ టైం ఇచ్చిన ఇంకొక పూట చేయమంటారు పత్రి సార్, రెండో పూట. ఆ రెండో పూట చేసేదే అసలైన సాధన. ఒక పూటలో చేసేదంతా ఇవన్నీ ఫిజికల్ అండ్ మెంటల్ ఎక్సర్సైజెస్ ఏదైతే ఉన్నాయో గతంలో ఇప్పుడు అప్పుడు ఈ కాన్వర్జేషన్స్ అన్ని కొట్టుకొని వచ్చేదానికి ఒక ఎనర్జీ అనేది మనలోకి వస్తుంది. సో బ్యాలెన్స్ అవ్వగలిగే స్టేట్ లోకి తెచ్చుకోగలుగుతాం ఒక పూట చేసేది. రెండో పూట చేసేది అసలైన సాధనలోకి వెళ్తుంది. అందుకే మనల్ని 2 సార్లు చేయమన్నారు. ఇంకా బాగుంది మాస్టర్ టాపిక్. అయితే ఇప్పుడు కొంతమంది అంటే జనరల్ గా చెప్తున్నాను, కొంతమంది ఇంకా మీరు చెప్పినట్టు నా వల్లనే ఇలా జరిగింది అని సెల్ఫ్ ఇది చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళని మెయిన్ గా ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడానికి మనం ఏమన్నా హెల్ప్ చేయగలుగుతామా, ఆర్ ఎల్స్ వాళ్ళంతకు వాళ్ళే ఏమన్నా లైక్ కౌన్సిలింగ్ లాగా, ఆర్ ఎల్స్ మనం ఏమన్నా చెప్పగలుగుతామా వాళ్ళని ఆ కౌన్సిలింగ్, సిచ్యువేషన్ ఎస్ నుంచి? ఎస్ మేడం, కౌన్సిలింగ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ కౌన్సిలింగ్ ఇస్తున్నాము అంటే ఏంటి, వాళ్ళకి అక్కడ కొట్టుమిట్టాడుతున్న ప్లేస్లోకి వెళ్ళి మనము వాళ్ళకు అక్కడ ఏదైతే జ్ఞానం లేక అక్కడ కొట్టుమిట్టాడుతున్నారో ఆ జ్ఞానాన్ని అక్కడికి పోయి ఇచ్చేస్తున్నాం ఒక టాబ్లెట్ లాగా ఈ కౌన్సిలింగ్ అనే ఒక పద్ధతి ద్వారా. సో అక్కడ మనం ఆ విధంగా హెల్ప్ చేయొచ్చు. మనం అక్కడ వాళ్ళు ఎలా ముందుకు వెళ్ళాలో తెలియక ఆగిపోయి ఉంటే మనం అక్కడ పోయి జ్ఞానం ఇస్తున్నాం, మీరు ఈ రూట్లో వెళ్ళొచ్చు, మీరు ఇలా అనుకోండి ఇలా చేయండి అని.
సో అప్పుడు ఏంటి వాళ్ళు ఆ లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటానికి మనమే ఓకే ఓకే అదే మాస్టర్. జ్ఞానంతో ఇచ్చే దారి అట్లా. ఇంకా ఏమన్నా సో మనము స్పెషల్? నెక్స్ట్ కొన్ని సెషన్స్ చేసుకుందాము అంటే టైం ఉన్నప్పుడు. ఇప్పుడు మనం 20 యూనిట్స్ ఎనర్జీ గురించి ఇప్పుడు మనం జస్ట్ కొంచెం అవగాహన చేసుకున్నాం కదా. 30 యూనిట్స్ ఎనర్జీలో ఎలా ఉంటాము, అలా 50 యూనిట్స్ ఎనర్జీలో ఉన్నప్పుడు మన మన క్యారెక్టర్ అంటే మన గుణాలు ఎలా ఉంటాయి, అదే మనం 400కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటాయి, 700కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటాయి, 1000కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటాయి. 1000కి రీచ్ అయినాము అంటే మనం మన పేరు ముందర అవతార్ అని కూడా పెట్టుకోవచ్చు. అవతార్ యతీంద్ర గారు, అవతార్ మాధవి గారు, అవతార్ జ్యోతి గారు అని పెట్టుకోవచ్చు, అవతార్ భారతీయ గారు అని పెట్టుకోవచ్చు. నమస్తే మాస్టర్. మేడం నేను నమస్తే. అంటున్నాను మేడం చెప్పండి, అనుపమ మేడం బాగున్నానండి. చెప్పండి మేడం. మాస్టర్ మీరు వేసిన అది దాంట్లో ఆలోచనలు అనేవి చాలా వస్తూ ఉంటాయి. అవి వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. ధ్యానం చేసినప్పుడు స్టెబిలిటీ మీరు అన్నట్టు మంచిగా ఉంటుంది. తర్వాత ఓ ఇంకా 40 అదే 1 అవర్ చెప్పారు కదా, అది ఉమ్, చాలా బాగుంది. ఉమ్, 24 అవర్స్లో 23 అవర్ 1 అవర్ చేసినప్పుడు 23 అవర్స్ ఆలోచనలన్నీ ఎన్నెన్నో వస్తూ ఉంటాయి. ఆలోచనలు అట్లా పోవడానికి మళ్ళీ ఇంకొక ఆలోచన వస్తూనే ఉంది సార్. అట్లనే నేనైతే ఉమ్. ఆలోచనలు ఒక్కోసారి అయితే మైండ్ ఎట్లాగా అయిపోతూ ఉంటుంది. ఉమ్. ఒక సో మీరు పాప అనలైజ్ చేసుకోండి. పాప అనలైజ్ పాప చేసుకోండి మేడం. చేస్తారు. ఆ చెప్పండి. పాప అసలు ఇప్పుడు మాట్లాడడం కూడా మానేసింది. ఇక్కడ ఇద్దరు పాపలు ఉంటారు, ఇద్దరు కూడా మాట్లాడరు. బాధ అనిపిస్తుంది కదా అది సరే, ఒక్కోసారి. అది అనలైజ్ చేసుకోండి, ఎందుకు మాట్లాడట్లేదు వాళ్ళు వాళ్ళ పని ఎనర్జీ. ఉంటారు. వాళ్ళు ఇప్పుడు మనం ఈ ఎనర్జీస్ గురించి మాట్లాడుకున్నాం కదా, దాంట్లో ఒక చిన్న అవగాహన చేసుకున్నాం కదా. సో మీరు అదే ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు. వాళ్ళు ఒక ఆమె యూఎస్ లో ఉంది, ఒక ఆమె మియాపూర్ లో ఉంది. ప్లేస్ సరే మేడం, మీరు అవగాహనలో మీరు ఎక్కడున్నారు, వాళ్ళు ఎక్కడున్నారు. నేను మీరు పై స్థాయిలో ఉన్నారా వాళ్ళకంటే. కానీ మీరు చెప్పినట్టుగా ఆలోచనలు అయితే ఆలోచనలు విపరీతమైన ఆలోచనలు ఒక్కోసారి అయితే ఇట్లా మైండ్ అంతా ఎట్లాగో అయిపోతుంటుంది. ఉమ్, మీరు ఇప్పుడు సరే. చెప్పారు కదా, అవన్నీ నాకు కూడా వర్తిస్తాయి. అందుకని నేను మీకు చెప్దాం అనేసి మాట్లాడుతున్నాను. ఆ, అందుకే మేడం మనం ఏం చేయాలంటే దీనిలో నుంచి బయటకు రావాలంటే మీరు కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకోవాలి. సెల్ఫ్ ప్రిన్సిపల్స్. ప్రతిదీ థాట్ వస్తుంది, ఆలోచన వస్తుంది, మీరు ఆ ఆలోచన ఆలోచనకి క్వశ్చన్ వేయండి. ఎందుకు వస్తున్నావు. ఇప్పుడు మీ అమ్మాయి నా పెద్ద అమ్మాయి మాట్లాడలేదు, నీ పెద్ద అమ్మాయి నీతో మాట్లాడలేదు అని ఏదో చెప్తుంది అది. అవును, నా పెద్ద అమ్మాయి ఎందుకు మాట్లాడలేదు, దాన్ని క్వశ్చన్ చేయండి. అంతే, ఇక వదిలేసండి ఎట్ని కథ ఆ ఆలోచన. ఆ ఆలోచనకి క్వశ్చన్ వదలండి. ఉమ్, వదిలినప్పుడు మీకు ఇంకొక ఆన్సర్ వస్తుంది అక్కడ నుంచి. అవును వస్తుంది. వస్తుంది, దానికి మళ్ళీ ఇంకో క్వశ్చన్ వేయండి. ఓకే సరే, అదంతా ఇది మనము కానీ కూడా ఇట్లా. లేవండి, చూస్తుంటే ఓకే కూడా ఓకే మేడం. లేనే లేవు అనుపమ అసలు. మేడం, ఓకే నాకు అర్థమైంది. ఇప్పుడు చాలా ఇట్లా అండి. మనం చెప్పాలి అంటే ఫెయిర్ గా ఇలానే చెప్పాలి తప్ప వేరే ఎక్కడ చెప్పాలి? లోపలికి వెళ్ళి చెప్పకూడదు. నేను ఒకసారి మీతో మాట్లాడతాను. తప్పకుండా అండి. నేను ఫ్రీ టైంలో మీతో ఒకసారి మాట్లాడతా, మీరు ఏం చేయాలో నేను చెప్తా. ఇంకా దేవుడి మీదే ఆధారపడతా అనమాట. మీరే దేవుడు. అదే మొన్న సార్ వచ్చారు కదా, సంబాల నుంచి ఆయన ఉమ్, చెప్పారు మాట. సంబాల నుంచి సార్ వచ్చారు, ఆయన అన్ని ఉమ్, క్వశ్చన్ ఆన్సర్ అన్ని మాకే ఇట్లా పెట్టారన్నమాట. క్వశ్చన్ ఆన్సర్, ఉమ్, ఉమ్. మీరే దేవుడు, మీరే దేవుడు, మీరే దేవుడు అని. అవును, మీరే దేవుడు. ఇట్లా. అదే ఇప్పుడు కూడా మనం క్వశ్చన్స్ చేసుకున్నాం కదా, ఒక చిన్న పని ఏదో అనుకున్నాం, అది మీరు వెంటనే డెసిషన్ తీసుకోగలుగుతున్నారా లేదా, లేట్ అవుతుందా, ఎస్ ఆర్ నో చెక్ చేసుకోండి. అంత తొందరగా స్టార్ట్ చేశాక ఆటంకులు వస్తున్నాయా, సాఫీగా జరుగుతుందా, ఎస్ ఆర్ నో. అడ్డంకులు అక్కడ అయితే ఆటంకులు వస్తాయి. వస్తున్నప్పుడు ఏదో శక్తి వెనక్కి లాగుతా ఉంది, ఎవడో ఏదో చేస్తున్నాడు, ఎవడో ఏదో చేశాడు, ఇట్లాంటి ఆలోచనలు ఏమైనా వస్తున్నాయా, ఎస్ ఆర్ నో. ఇవన్నీ మీరు చెక్ లిస్ట్ పెట్టుకుంటే మీకు ఒక అవగాహన వచ్చేస్తుంది మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు అని. ఓకే
సరే ఇప్పుడు నేను ఆరోగ్య మీకు టాబ్లెట్స్ చేసుకుంటే పొద్దున్నే లేగలేకపోతున్నా అండి. తెల్లవారుజాము మెడిటేషన్కి రోజు లేసేదాన్ని, ఇప్పుడు అసలు లేగలేకపోతున్నా. ఒక్క పూటే చేసుకుంటున్నాను, రెండో పూట అసలు అవ్వట్లేదు. ఓకే మేడం, నేను ఒకసారి మిమ్మల్ని చెక్ చేసి చెప్తాను నేను. సరే అండి. థ్యాంక్ యూ మేడం. కంగారు పడద్దండి, హ్యాపీగా ఉండండి. మీకు మంచి మార్గం ఏదో ఉంది, మీరు ఏదో పుణ్య మార్గం అంటే పుణ్యం ఏదో చేశారు కాబట్టి మీరు ఈ డైలీ మెడిటేషన్ గ్రూప్ లోకి వచ్చారు, ఇంతమంది సజ్జన సాంగత్యం మా చేస్తున్నారు, పిన్ని అండి, మా పిన్ని 30 ఇంత years మంచి బ్యాక్ లైన్ మీకు నేర్పించింది. వచ్చింది కాబట్టి అమ్మ వాళ్ళ దీన్ని ఉపయోగించుకోవాలి. వినండి అనుపమ గారు వినండి, మాస్టర్ మాట్లాడుతూ. ఆ, మీరు ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే యాక్సెప్టెన్స్ లోకి రావాలి. మీరు ఏం మాట్లాడినా కూడా ఏం చేసినా యాక్సెప్టెన్స్. ఇది లేకపోతే మనం స్పిరిచువల్ గా అంటే ఆధ్యాత్మికంగా ఒక్క అడుగు కూడా వేయలేము. ఓకే, యాక్సెప్టెన్స్ లోకి రండి. మీ బాధ ఎలా తొలగిపోవాలనో ఏం చేయాలనో నేను పర్సనల్ గా నేను చెక్ చేసి చెప్తాను మీకు. ఓకే, మీరు కంగారు పడద్దండి, హ్యాపీగా ఉండండి. మంచి జ్ఞానం తీసుకున్నారు ఇప్పుడు. మీలో ఏదో ఇంకా మంచి మార్పు రాబోతుంది కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి మీకు. ఓకే, అసలు ధ్యానం అనుపమ మేడం. ఒక్కరే వచ్చారు మాస్టర్. మొన్న పిరమిడ్ కి కూడా చక్కగా అనుకున్నారు, పొద్దున్నే బయలుదేరి వచ్చేసారు, చక్కగా రోజు ధ్యానం చేసుకుంటున్నారు. సూపర్. మరి ఇంకేం ఇంత చక్కగా చేసుకుంటున్నారు కదా మేడం. మీకు ఉమ్. వేరే ఒకటి ఉంది వెళ్తే, అది ఏంటి అనేది మనము వేరే చూసి చెప్తాం. మనము ఈ ఎనర్జీ గురించి మనం తెలుసుకుంటూ వెళ్ళాం అనుకో, ఇంకో కొన్ని సెషన్స్ అప్పుడప్పుడు డిస్కస్ చేసుకుందాం. అక్కడ మీకు దేని వల్ల ఎందుకు ఈ బ్లాక్స్ వస్తున్నాయి, ఎక్కడ ఆ బ్లాక్స్ కూర్చుంటాయి, మీరు ఏమి గుణాలని పెంచుకుంటే ఆ బ్లాక్స్ ని క్లియర్ చేసుకోగలుగుతారు, ఇవన్నీ కూడా నాకు వీలైనంత వరకు మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఓకే, సరేనా? హ్యాపీగా ఉండండి ఫస్ట్. నెక్స్ట్ ఇంకెవరైనా ఉన్నారా? సెషన్ ఎండ్ చేసుకుందామా? ఇంకెవరైనా మాట్లాడతారా మాస్టర్? నమస్తే మాస్టర్. ఉమా మేడం, నమస్తే. నమస్తే మాస్టర్. ఇప్పుడు మీరు చెప్పినటువన్నీ ఇప్పుడు అన్ని మాకందరికి జరిగేటివే మాస్టర్. అవంతా కరెక్ట్ గా మంచి పాయింట్లు చెప్పారు. మేము ఎట్టుండేది అనే విధానం గురించి చాలా బాగా చెప్పారు మాస్టర్. దీన్ని మేము ఇది అవలంబిస్తాం మాస్టర్. నేనైతే అవలంబిస్తాను మాస్టర్. నేను కూడా అంతే, ఏదేదో ఆలోచించుకుంటుంటా. సూపర్. ఇంకా ఇంకా బయట వస్తా. నైస్, అట్లా ఉండాలి. అలా మీరు ఎప్పుడైతే సిద్ధంగా ఉంటారో ఎనర్జీ మీతోనే ఉంటుంది. బాగుంది మాస్టర్. టాపిక్ అయితే మాకు అందరికి యూజ్ అయ్యే టాపిక్ మాస్టర్. ఇది అయితే నేను ఎప్పుడు వినలేదు, వీడియోస్ కూడా అసలు ఏం వినలేదు నేను. కానీ మీరు మాత్రం మంచి టాపికే తీసుకొచ్చారు మాస్టర్. చాలా చాలా థ్యాంక్స్ మాస్టర్. చాలా అంటే చాలా మేమందరం మారే దానికోసంగా మీరు ఈ రోజు వచ్చి ఈ టాపిక్ గురించి చెప్పారు మీరు. థ్యాంక్ యూ మేడం. అది ఎవరికి ఏం అవసరం ఉందో అది హయ్యర్ మాస్టర్స్ ఎవరో ఒకరి ద్వారా మనకి అందిస్తారు. ఇక్కడ ఎవరికో ఏదో అవసరం ఉంది కాబట్టి ఈ టాపిక్ వచ్చింది. అదే మాస్టర్. అసలు ఈరోజు చాలా బాగుంది మాస్టర్. నాకు మాట్లాడాలంటే ముందు టెన్షన్ వస్తుంది, కానీ ఎట్టైనా మాట్లాడాలా, టెన్షన్ వచ్చినా సరే మాట్లాడాలని ఇంకా మీతో మాట్లాడుతున్నాను. అవును. నాకు కూడా మెడిటేషన్ ఈ మధ్య సరిగ్గా కుదరట్లేదు, కానీ ఏమో ఈరోజు మీ మీ మీరు వస్తున్నారని ఏమైనా మెడిటేషన్ నాకు కుదిరిందేమో అనుకుంటున్నాను మాస్టర్ మీరు వచ్చిన తర్వాత. అసలు అదే అది చాలా ఏంటి, రోజులు ఎవరు పని చేస్తున్నారు వెనకల? మీ మైండ్ పని చేస్తుంది. మీరు ఒక బ్రాండ్ వేసుకున్నారు లోపల. పలానా వాళ్ళు అయితే మాకు అర్థమైపోతాయి, లేదా పలానా వాళ్ళు మెడిటేషన్ చేస్తే మేము అద్భుతంగా ఎక్కడికో వెళ్ళిపోతాం, మమ్మల్ని ఫ్లైట్ లో జాగ్రత్తగా తీసుకెళ్లి మళ్ళీ జాగ్రత్తగా దింపుతాడు,
లేదా దింపుతుంది ఒక మేడం అయితే అని మీకు మీరే మీ మైండ్ లో ముద్రలు వేసుకున్నారనమాట. సో అట్లా కాకుండా ఏ మాస్టర్ వచ్చినా ఏ- మనకి ఏదో ఇక్కడ తెలియాల్సిన విషయం ఒక్కటైనా ఉంటుంది అనే దాంట్లో మనం వింటూ ఉండాలన్నమాట. యాక్సెప్టెన్స్ మనం వినాలి. ఆ వింటూ ఉండడంలోనే మనం సగం మారిపోతాం. అలా. మనకు తెలియకుండానే ఆ ఎనర్జీ ఫ్రీక్వెన్సీస్ మనకు వస్తాయి. ఇప్పుడు ఒక గ్రేట్ మాస్ తో మనం ఒక 2 నిమిషాలు మాట్లాడినా మనలో ఒక ఫీలింగ్ ఎందుకు కలుగుతుంది? ఇప్పుడు మీరు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కదా, ఇప్పుడు ఈ ఫీలింగ్ ఎట్లా కలుగుతుంది అంటే మీరు ఆ యొక్క ఎనర్జీస్ ని మీరు మీరు ఫీల్ అవుతున్నారు. ఆ ఫీలింగ్ వస్తుంది అంటే అర్థం ఏంటి? ఆ అంతటి ఎనర్జీని మీరు పొందుతున్నారు కాబట్టి మీకు ఆ ఫీల్ వస్తుంది. అదే అంతే ఉంటది మ్మ్. మాస్టర్. అదే 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 ఓకే. సో నేను ఇప్పుడు చెప్పిన ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు అనుకోండి. ఎన్నిసార్లు అనుకుంటే అన్నిసార్లు అనుకోండి. అప్పుడు మీకు మెడిటేషన్ సరిగా కుదిరింది, కుదరలేదు, ఇంకొకటి ఎన్ని ఉన్నా ఏం జరుగుతున్నా మీరు ఆ హయ్యర్ కాన్షియస్ లో ఉంటారు. ఆ గ్రిడ్ మీ చుట్టూ ఫామ్ అయి ఉంటుంది, మీలో ఉంటుంది, మీ చుట్టూ ఫామ్ అయి ఉంటుంది. ఇందాక నేను చెప్పింది మీరు అనుకుంటూ ఉండండి. సరే సరే మాస్టర్ ఉమ్, అనుకుంటాం. ఉమ్. మీరు ఇప్పుడు థ్యాంక్స్ మాస్టర్. థ్యాంక్ యూ మేడం. రోబో వచ్చింది ఫస్ట్ ఎడిషన్, ఫస్ట్ వర్షన్. మళ్ళీ వచ్చింది రోబో 2 వచ్చింది. మీరు కూడా ఉమా 2 అవ్వాలి. ఉమా 2 అవ్వాలి అంటే దీన్ని పట్టుకోవాలి అంటే ఇప్పుడు మనం ఇదే మంత్రం, నాకు తెలిసిన మంత్రం ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ. ఈ ఓంలు నారాయణలు నమహాలు ఉండాలా అని అదే కాదు మంత్రం అంటే. మీరు చెప్పే ప్రతి మాట, మీరు ఆలోచన చేసే ప్రతి ఆలోచన కూడా మంత్రమే. మీ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? మీరు మంత్రం ఎక్కడి నుంచి ఉచ్చరిస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తుంది? మీ నోట్లోంచి వస్తుందా? లేదు మీ మాస్టర్ నోట్లోంచి హృదయంలో నుంచి, మీ హృదయంలో నుంచి ఆ భక్తి భావం తోటి ఆ తలుచుకుంటూ మీరు చేస్తారు. అవునా? అవును మాస్టర్. పూర్తి సరెండరెన్స్ తో చేస్తారు అక్కడ. ఓం నమ శివాయ అంటే ఎక్కడి నుంచి తీస్తారు? కింద నుంచి ఓం నమ శివాయ అని తీస్తారు. అవును ఎక్కడ అవును లేదంతా మాస్టర్. తీస్తారు అక్కడ. అవును. అట్లనే ఇదేదో ఊరికే అనుకోవడమే కదా, నేను అనుకుంటాలే అనేది కాదు. ఇది కూడా ఒక మంత్రమే. మీరు ఎక్కడి నుంచి తీయాలి? లోపల నుంచి తీయాలి. నేను సర్వకాల సర్వ ప్రదేశ సర్వ స్థితుల్లోనూ అనంత విశ్వమేధస్సుతో అనుసంధానమై ఉన్నాను సదా. థ్యాంక్ యూ యూనివర్స్. మీ ఇష్టం. మీరు అక్కడ ఏం చెప్తారు, ఎవరికొరకు థ్యాంక్స్ చెప్తారు, మీ ఇష్టం. థ్యాంక్ యూ హయ్యర్ మాస్టర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ ఆస్ట్రల్ మాస్టర్స్, క్రిస్టల్ మాస్టర్స్, ప్రకృతి మాతకి, పంచభూతాలకి, అష్టదిక్పాలకులకి, తల్లిదండ్రులకి. మీరు ఎన్ని చెప్తారో, ఎంతమందికి కృతజ్ఞత అనేది ఇస్తారో అక్కడ ఇవ్వచ్చు మీరు. అన్లిమిటెడ్ అది. మ్మ్. సరే, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, చేస్తాను. మన మాటే శాసనం. ఒక్కసారి నోరులో నుంచి బయటికి వచ్చింది అంటే అది వెనక్కి తీసుకోలేము అని చెప్తారు కదా. నోట్లోంచి బయటకు వచ్చేసింది, నువ్వు అనేసినావు, నాకు తెలుసు, నీ ఫీలింగ్ లేకపోతే ఎందుకంటావు అని వేస్తుంటాం, గొడవ వేస్తుంటాం. అవును మాట ఉమ్, మాట దాటే ఉంటే అవి ఉమ్, వెనక్కి తీసుకోలేము మాస్టర్. తీసుకోలేము. అందుకనే మాట జాగ్రత్త. ఆ మెడిటేషన్ చేసే వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే మనల్ని పత్రి సార్ మౌనంగా ఉండండి, అవసరమైతే తప్ప మీ పెట్టె తెరచొద్దని, మీ నోరు తెరవకండి అని చెప్పాడు. ఏదో ఇది చెప్పాలి, మన ఇంట్లో వాళ్ళకి ఇది చెప్పాలి, అంతవరకే తెరవాలి. మన ఆఫీస్ లో ఇదిగో నేను ఈ వర్క్ చేసేసాను అని చెప్పడానికి నోరు తెరవాలి. మనం ఈ రోజు ఈ కర్రీ చేసాం, ఇదిగో అమ్మా ఈ రోజు ఈ కర్రీ చేసాము, టేస్ట్ చేసి చెప్పవా ఎలా ఉందో,
అని అంతే. దానిలో అదేశాను, ఇదేశాను, అది రుబ్బాను, అది రుబ్బిన తర్వాత ఇట్టేసిన, అట్టేసిన, పైకేసిన, కిందికి. ఇంత స్టోరీ చెప్పమని ఆమె అడిగిందా? లేదు కదా. అంటే మనం ఎనర్జీని అక్కడ అనవసరం ఖర్చు పెట్టేస్తాం. అది మనం కట్ చేసుకుంటూ ఉండాలి. ఆమె అడిగింది అనుకోండి, ఇది మా సైడ్ అసలు ఈ వంట చేయరండి, ఎలా చేయాలో చెప్పండి అంటే, ఏం లేదండి ఇలా అని ఒక 2 మాటల్లో చెప్పాలి. మనం సినిమా వేసి చూపించేస్తాం ఆమెకు. అదే అదే. ఓకే. ఉమ్. సో అందుకని సరే మాస్టర్. మాట జాగ్రత్త. ఉమ్. అవును మాస్టర్. అదే అసే స్వర్ణమాల అమ్మ కూడా చెప్పారు, ఈ ఈ సంవత్సరం మీరు కామ్ గా ఉండండి, ధ్యానం ఎక్కువసేపు చేయండి అని కూడా వీడియో పెట్టినారు కదా మాస్టర్. ధ్యానం ఉమ్. చేయండి, నోటికి ఉమ్. జిప్పేసుకునేసేయండి అని పత్రి సార్ కూడా ఉమ్. అంటుంటారు. నోటికి జిప్పేయండి, మీరు మాట్లాడొద్దండి అంటూనే ఉంటారు మాస్టర్ ఉమ్. కూడా. ఉమ్. అదే. అది మీరు మెడిటేషన్ ఎప్పుడైనా కూడా ఆ ఫీలింగ్ వచ్చింది అనుకోండి, నేను సరిగా చేశానో లేదో అది అని, ఆ ఆలోచన వచ్చినప్పుడల్లా మీరు కౌంటర్ ఏం వేసుకోవాలి? నేను చెప్పింది ఇందాక కౌంటర్ వేయండి, విరుగుడు వేయండి దానికి. అయిపోయింది. మీరు ధ్యానం చేయకపోయినా కూడా ఆ హయ్యర్ ఎనర్జీతో మీరు ఈ క్షణమే ఇప్పుడే ఉన్నారు. ధ్యానం చేయకపోయినా మీరు ఇప్పుడే ఈ క్షణమే ఆ హయ్యర్ ఎనర్జీతో ఉన్నారు. ఆ సప్లిమెంట్ వేయండి. ఓకే. ఇస్తాను. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ నాకు ఇంతటి చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు. మాస్టర్ మాస్టర్ చెప్పండి మాస్టర్. చాలా అద్భుతంగా చెప్పారు మాస్టర్. మానవ మనుగడకు ముఖ్యమైనటువంటి ప్రాణభావ సంకల్ప శక్తులు మూడింటిని అవి సమతుల్యం చేసుకుంటేనే మనిషిలో ఉన్నటువంటి ఏకీకృతమైనటువంటి శక్తి వికసిస్తుంది అని అంటారు. సో మూడింటిని కొత్త కోణంలో అందరికీ వివరంగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా బాగుంది మాస్టర్. ఈ జ్ఞానం కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరికి మీరు మొదలు పెట్టడమే అసలు మనం ధ్యానం చేస్తున్నాం శక్తి వస్తుంది అనుకుంటాము అన్న ప్రశ్నతో మొదలు పెట్టారు. లాస్ట్లో ఆ శక్తి మనకు ఎన్ని విధాలా వస్తుంది, ఏ విధంగా మనం దాన్ని సముపాదించుకోవాలి, సముపాదించుకున్న తర్వాత అది మన సమతుల్యతకు సమానత్వానికి దాన్ని ఒక సంపూర్ణత్వానికి ఎలా ఉపయోగించుకోవాలన్నది చెప్పారు. చాలా అద్భుతంగా చెప్పారు మాస్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్. నమస్కారం మేడం. మాస్టర్. నమస్తే మేడం. చాలా బాగుంది మాస్టర్. నో మోర్ క్వశ్చన్స్. ఓ చాలా అద్భుతంగా ఉంది మాస్టర్. థ్యాంక్ యూ. చాలా చాలా అద్భుతంగా ఉంది ఈరోజు క్లాస్. థ్యాంక్ యూ మేడం. ఎన్నో క్వశ్చన్స్ అడగాలనుకున్న ఆ క్వశ్చన్స్ కన్నిటికీ ఆన్సర్ దొరికిపోయింది మాస్టర్. నాకు కాకుండా అందరు వినే వాళ్ళందరికీ దొరికిపోయినాయి మాస్టర్. క్వశ్చన్స్ అన్ని ఆన్సర్స్ అన్ని దొరికిపోయినాయి. చాలా బాగుంది మాస్టర్. థ్యాంక్ఫుల్ మాస్టర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో సూక్ష్మంలో మోక్షం మోక్షం అంటే ఇప్పుడు మీరు మీ హ్యాండ్ చూపించండి. మీ హ్యాండ్ ఉంది, ఇది రియాలిటీనా? మీ హ్యాండ్ ఉంది, మీ చెయ్యి ఉంది, మీ కుడి చెయ్యి ఎడం చెయ్యి చూసుకోండి ప్రశాంతంగా. మీ అరచేయి నుంచి మీ చేతి వేళ్ళ వరకు చూసుకోండి. ఇది నిజమా, రియలా? ఇది రియల్ మాస్టర్. సరే, దీన్ని తీసుకెళ్ళి ఒక మైక్రోస్కోప్ కింద పెట్టండి. మీకు చేయి కనిపిస్తుందా? అక్కడ వేరేటి కనిపిస్తున్నాయో? వేరే కనిపెడుతుంది మాస్టర్. లోపల అన్ని కనిపిస్తాయి కదా. సరే, దాంట్లో ఒక లిక్విడ్ పోతా ఉంది. ఆ లిక్విడ్ ని ఒక ఇంజెక్షన్ పెట్టి బయటికి తీసి మళ్ళీ మైక్రోస్కోప్ కింద పెట్టండి. ఏం కనిపిస్తుంది? అందులో ఏదో సంథింగ్ కనిపిస్తున్నాయి, ఏదో కనిపిస్తున్నాయి కదా. సో అప్పుడు ఆ ఏదో మైక్రోస్కోప్ కింద కనిపించేటి సత్యమా, ఈ చెయ్యి సత్యమా? ఇదే సత్యం మాస్టర్. ఏది చెయ్యి సత్యం అంటారా? రెండు సత్యం. రెండు. ఇది సత్యం మాస్టర్. చెయ్యి సత్యం మాస్టర్. బస్ చెయ్యిలో నుండి అక్కడ వెళ్ళింది కదా మాస్టర్. మనకు చెయ్యి నుండి అక్కడ వెళ్ళింది కదా. మనము స్పిరిచువల్ గా మనము చేంజ్ అయ్యేటప్పుడు
ఆ సూక్ష్మంలోకి వెళ్ళాలి. ఓకే ఓకే చెయ్యి అనేది మన నార్మల్ కి అంటే ఫిజికల్ గా మనకు కనిపించే ఒక ఇది చెయ్యి. ఎనర్జీ. ఇది ఎనర్జీ చెయ్యి. ఓకే కొన్ని ఎనర్జీతో ఉన్న కణాలతో తయారు చేయబడ్డ ఒక అవయవం ఇది, అవన్నీ అంతే కదా. అంతే మాస్టర్. దీని లోపలికి వెళ్తే ఏదేదో ఉన్నాయి దీంట్లో, అవును మాస్టర్. అంతే కదా. ఆ లోపలికి వెళ్ళేదే సూక్ష్మం, అక్కడికి వెళ్ళాలి మనం. అంటే ఏంటి, లోపలికి వెళ్తే లోపలికి వెళ్తే లోపలికి వెళ్తే లోపలికి వెళ్తే ఇంగ్లీష్ వాడు ఏం చెప్పాడు, ఒక కణం తీసుకుంటే దాంట్లో ఏదో న్యూక్లియస్ ఉంటుందంట. ఆ న్యూక్లియస్ అనే దానిలో లోపలికి పోతే ఎలక్ట్రాన్ అంట, న్యూట్రాన్ అంట, ప్రోటాన్ అంట అని సైన్స్ లో మనం చదువుకుంటాం చిన్న. మీకు ఇప్పుడు మీ స్కూల్ పిల్లల్ని అడిగినా చెప్తారు, రే సెల్లో ఏముంటాయి పార్ట్స్ చెప్పు అంటే, అవునా. అవును మాస్టర్. ఎలక్ట్రాన్, న్యూట్రాన్, ప్రోటాన్ అని మనం చదువుకుని ఉంటాం. ఈ మూడింటిని కలయికనే ఆటమ్ అంటాము. అంటే ఒక ఎనర్జీ ఎక్కడి నుంచి, ఒక చెయ్యి నుంచి లోపల కణము, కణంలో నుంచి మాలిక్యూల్, మాలిక్యూల్ లో నుంచి న్యూక్లియస్, న్యూక్లియస్ లో నుంచి ఆటమ్, ఆటమ్ లో నుంచి మళ్ళీ ఇంకా లోపలికి పోతే చూడండి ఎనర్జీ ఎక్కడ దాకా ఉంది. ఒక ఎలక్ట్రాన్ గా, ఒక న్యూట్రాన్ గా, ఒక ప్రోటాన్ గా, సబ్ ఆటమ్స్ గా ఉన్నాయి. ఇప్పుడు ఏది దీంట్లో ఎనర్జీ అనాలి, ఏది మాయ అనాలి? సో మనం మన ఋషులు ఏం చెప్పారు, ఇదే ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ గురించి. ఎలక్ట్రాన్ అంటే మహాదేవుడు, న్యూట్రాన్ అంటే విష్ణువు, ప్రోటాన్ అంటే బ్రహ్మ అని చెప్పారు. మన ఋషులు ఇలా తీసుకున్నారు దాన్ని. అదే ఫారిన్ సైంటిస్ట్ ఏం చేశాడు, ఫిజికల్ లాంగ్వేజ్ లో చెప్పాడు, ఫిజిక్స్ లాంగ్వేజ్ లో చెప్పాడు, ఎలక్ట్రాన్, న్యూట్రాన్, ప్రోటాన్ అనేవి ఉంటాయి అని. సో ఆకలి అవుతుంది అంటే బ్రహ్మ, తినేసాం ఫుల్ కడుపు నిండిందయ్యా అంటే విష్ణువు. ఆకలి, కడుపు నిండింది అంటే ఆకలి తీరిపోయింది అంటే మహేశ్వరుడు. దీన్ని మన ఋషులు ఇలా అవగతం చేసుకున్నారు. అట్లా అంటే సృష్టి, స్థితి, లయ. సృష్టి అనేది ఎక్కడ జరుగుతుంది, ఆకలి అవుతుంది. స్థితి ఎక్కడ జరుగుతుంది, ఆ కడుపు అంటే మనకు ఫుల్ అయింది అనే భావన కలిగింది అంటే స్థితిలో ఉన్నాము, అంటే హ్యాపీగా ఉన్నాము. లయం అయిపోయింది అంటే ఆకలి తీరిపోయింది. దాన్నే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటారు. మన వాళ్ళు ఎనర్జీని ఇలా తీసుకొచ్చారు, వాడు అలా తీసుకొచ్చాడు, రెండు ఒకటే. మనం ఏదో పక్కింటి పొలగూర ఏదో రీల్స్ చూపిస్తారు, వీడికి నేను ఎన్ని కూరలు చేసినా వీడు అడ్డం చెప్తున్నాడు అని. ఫ్రిడ్జ్ లో ఉండేది 2 రోజుల క్రితం తెచ్చుకొచ్చి పక్కింటి ఉంచిందని చెప్పి ఇస్తాడు, వాడు ఇలా అని తింటాడు, బాగా సూపర్ సూపర్ అని. మనకి కామెడీగా రీల్స్ చేస్తుంటారు కదా, చూస్తున్నారు కదా. అట్లా మనకు పక్కింటి పులగూరలు చాలా బాగుంటాయి. కానీ ఏది ఎవడు ఏం చెప్పినా దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది మనమే, అవగతం చేసుకోవాల్సింది మనమే. మనం ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని పట్టుకుంటామో మనమే భగవంతుడము, భగవత్ స్వరూపం మనమే. మనమే బ్రహ్మ, మనమే విష్ణువు, మనమే మహేశ్వరుడు అని మనం తెలుసుకోగలుగుతాము. తెలుసుకున్నాము అంటే మనకు మనమే సెల్ఫ్ అవార్డు ఇచ్చుకోవచ్చు, అవతార్ అని. ఓకే, చాలా బాగా చెప్పారు మాస్టర్. ఓకే, ఓకే మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మాస్టర్. ఓకే, నమస్తే మాస్టర్. నమస్తే జ్ఞానమ్మ మేడం. నమస్తే మాస్టర్. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పారు కదా మాస్టర్, పళ్ళు గురించి.
ఇక్కడ మనం కొనేటప్పుడు ఒక రకంగా భావిస్తాం. అంటే నాకు తోచింది నేను చెప్తున్నాను మాస్టర్. ఇది కరెక్టో రాంగో నాకు తెలియదు. మనం చెప్పండి. కొనేటప్పుడు పండ్లు ఒక ఆలోచనతో కొంటాం. అంటే మనం ఏరుకునేటప్పుడు మంచివే ఏరుకుంటాం మాస్టర్. ఉమ్, మనము ఇంట్లోకి వచ్చిన తర్వాత మనం ఆ పండ్లు పాడైపోయినట్టువైతే తినము. కొంచెం ఇంకా పోతూ ఉన్నాయి కదా అనుకున్నప్పుడు ఏం చేస్తాము, కొంచెం పర్వాలేదు అవి పోతున్నాయి ఇంకా మొదలుపెట్టాయి ఇంక పోవటానికి అన్నప్పుడు అవి సహజంగా తినేస్తాం. బాగుండేటివి రేపటికి ఉంటాయి కదా అన్న ఉద్దేశంది. ఉమ్. అది కరెక్టా రాంగా మాస్టర్? ఇదైతే ఆధ్యాత్మికంగా అయితే రాంగ్ మేడం. ఒక మాస్టర్. పండు చెడిపోవటానికి రెడీ అయిపోయింది అంటే కొంత 10% 20% అది ఉమ్, చెడిపోయి ఉంది ఆల్రెడీ. ఉమ్, 80% బాగుంది అనుకుందాం. దాన్ని ఉమ్. తినచ్చా తినకూడదా? ఆ, ఆధ్యాత్మికంలో తినద్దనే అదే. చెప్తారు. ఉమ్, తినద్దనే చెప్తారు. ఎందుకు అంటే ఆల్రెడీ దాని యొక్క కణాలు అంటే చెడిపోయిన కణాల యొక్క ఎనర్జీ బ్రతికున్న కణానికి ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేసేసి ఉంటది. ఉమ్, బ్రతికున్న కణాల్లో ఆల్రెడీ చనిపోయిన కణాల యొక్క శక్తి దాంట్లో ఉంటుంది. ఉమ్, కాబట్టి అలాంటివి పూర్తిగా అవాయిడ్ చేయమంటారు ఆధ్యాత్మికంలో. కానీ లౌకికంగా మనం ఏం చేస్తాం, అంత డబ్బులు పెట్టి కొన్నాక ఊరికే మనం పడేయలేం కదా అని మనం ఏం చేస్తాం, దాన్ని సొగం చేసి సొగం పడేసి సొగం తింటాం. కానీ ఆల్రెడీ ఆ యొక్క చెడిపోయిన కణాల యొక్క ఎనర్జీ ఇటుపక్కకి ట్రాన్స్ఫర్ అయిపోయి ఉంటుంది. ఉమ్. ఉమ్, అది అంటే ఇది అందరికీ పనికొస్తది. సహజంగా ఇళ్లల్లో చేసే పని అదే కదా ఆ మాస్టర్. అదే మనము ఆ అందరికీ. కకృతి అనేది, ఆ కకృతి భావం అనేది ఎక్కడ ఉంటుంది అంటే కూడా ఈ ఎనర్జీ లెవెల్స్ లో వస్తుంది. మనం నెక్స్ట్ క్లాస్ లో ఉమ్, అది ఒక సర్టన్ పాయింట్ లో వస్తుంది, అక్కడ చూద్దాం, మీకు చెప్తాను. ఉమ్, మనము ఇప్పుడు చూసుకుంటున్నాం కదా, జీరో నుంచి మొదలు పెట్టాం కదా. అసలు ఉమ్, ఇప్పుడు ఇక్కడ ఒక మాస్టర్ చెప్పేది మీరందరూ చక్కగా వింటున్నారు అంటే అర్థం ఏంటంటే మీరు మినిమం 400 యూనిట్లలో ఉన్నట్టు. మీరు హ్యాపీగా ఫస్ట్ ఫీల్ అవ్వండి. ఉమ్. యాక్సెప్టెన్స్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే 400 యూనిట్స్. ఓకే, సో ఈ యూనిట్స్ గురించి మీకు ఒక్కొక్కటి చెప్తూ మనం వెళ్ళినప్పుడు మీకే అర్థమవుతాయిలేండి. అంటే ఏంటంటే మీరు 400లో ఉంటూ సడన్ గా 20కి పడిపోతారు. ఉమ్. మనం వెంటనే మళ్ళీ దాన్ని పెంచేయాలి అట్లా. ఉమ్. ఓకే, అందుకనే పత్రి సార్ ఏం చెప్పాడు ఆయన, వర్తమానంలో ఉండండి. ఉమ్. ఇవన్నీ చూడండి ఒక్కటికొకటి ఎట్లా లింక్ అవుతున్నాయో. మీరు పాస్ట్ని అంటే గతాన్ని ఎక్కువ నెవరేసుకోవద్దండి, దాన్ని కట్ చేసేసేయండి. జరిగిపోయింది, దాన్ని ఏం చేయలేరు కదా. సో వర్తమానంలో ఉండండి. భవిష్యత్ గురించి కూడా ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. వర్తమానంలో ఉండి బీ అట్ ప్రెసెంట్ అని ఎందుకు చెప్పాడు అంటే, ఎప్పుడైతే మీరు ఆ స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారో ఆటోమేటిక్గా మీలో ఆ ఎనర్జీ అనేది వచ్చి కూర్చుంటుంది అట్లా. ఓకే, మీరు సో చెప్పిన ఎప్పుడైనా కూడా మీరు వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఆ, మీరు కొంచెం స్పాయిల్ అయిపోయినా వదిలేయండి, దాన్ని ఏం కాదు. ఓకే మాస్టర్. ఉమ్, ఇది అందరికీ పనికొస్తది మాస్టర్. ఉమ్, ఇదేమి అది వదిలేసేయండి. సహజంగా ఆడవాళ్ళు ఎందుకంటే అది తగ్గించాలి. మీరు ఆ ఎనర్జీతో ఉన్న ఫ్రూట్ ని మీరు తీసుకుంటున్నారు లోపలికి తీసుకొని, దాంట్లో ఉన్న శక్తి అంటే ఆ ఫ్రూట్ లో అప్పుడు ఉన్న శక్తి ఏదైతే ఉందో అది విచ్ఛిన్నమై మీ బాడీలో అనేక రూపాల్లోకి వెళ్తుంది. అది అంటే మీ కిడ్నీస్ కి ఏం ఎనర్జీ కావాలనో వెళ్తుంది, మీ హార్ట్ కి ఏం కావాలనో వెళ్తుంది, మీ యొక్క లివర్ కి ఏం కావాలనో వెళ్తుంది. ఇట్లా మీ బాడీలో ఏమైతే పార్ట్స్ ఉన్నాయో వాటన్నిట్లోకి ఆ ఎనర్జీ పాస్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఆ మీ ఎనర్జీ మనం యొక్క కూడా తీసుకున్నాం. కణాల్లో ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, కణాల్లోకి ఆ ఎనర్జీ వెళ్ళి కూర్చుంటుంది అని. మనం ఇప్పుడు ఇంత ఆరోగ్యంగా ఇంత స్మూత్ స్కిన్ మనం పెట్టుకున్నాము అంటే ఏంటి అర్థం, మన కణాలంతా హెల్దీగా ఉన్నాయని.
లోపలికి వెళ్ళి ఎనర్జీ కూర్చుంటే ఆ కణం ఏమవ్వాలి? గుడ్ ఎనర్జీని తీసుకోగలుగుతుందా? అప్పుడు విశ్వశక్తిని తీసుకోగలుగుతుందా? తీసుకోలేదు. అలా పాడైపోయి తినకూడదు. ఉమ్. మీరు చెప్పిన సరే దాంట్లో నాకు మాస్టర్స్. ఇంకొకటి ఉమ్, నచ్చింది మాస్టర్. ఏంటంటే ఉమ్. వీడప్పుడు మనము ఏ విధంగా ఉన్నా సత్య మార్గంలో ఉండాలి. మెడిటేషన్కి వచ్చినప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి అనేది మటుకు. ఎస్ మేడం, మీరు 100% చెప్పింది కరెక్ట్. ఇది యాక్చువల్ గా కన్క్లూజన్ మీరు ఈ రోజు ఫస్ట్ డేనే చెప్తున్నారు. ఎనర్జీ ఎప్పుడు సత్యంతో ఉంటుంది. ఇది మొత్తం అన్ని యూనిట్స్ గురించి మనం తెలుసుకున్నాక చివరాఖరిగా మనం చెప్పుకునే లైన్ ని జ్ఞానమ్మ గారు ఫస్ట్ డేనే పట్టేసినారు. సూపర్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్. ఎప్పుడు కూడా ఎనర్జీ అనేది సత్యంతో ఉంటుంది. చాలా బాగుంది మాస్టర్ టాపిక్. ఆ ఎనర్జీ ఎక్కడ లేదు, ఈ విశ్వం అంతా వ్యాపించి ఉంది అని మళ్ళీ తెలుసుకున్నాము, గుర్తు చేసుకున్నాము కూడా. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. ఇంత నాలెడ్జ్ మాకు షేర్ చేసినందుకు, ఇంత టైం స్పెండ్ చేసినందుకు. మళ్ళీ థ్యాంక్ యూ. నెక్స్ట్ సెషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం మాస్టర్. తప్పకుండా మనము ఈ యూనిట్స్ గురించి మనం తెలుసుకోగలిగితే మన డైలీ లైఫ్ లో ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి ఇన్సిడెంట్స్. అప్పుడు వెంటనే మనము ఈ గుర్తు వస్తాయి. మీకు గుర్తు వచ్చినప్పుడు ఓహో ఓకే, మనం ఎంతటి వాళ్ళమైనా కూడా కిందికి వస్తూ ఉంటాం. మళ్ళీ వెంటనే మనము తెలుసుకొని మళ్ళీ వెంటనే దాన్ని చేసేసేయాలి అన్నమాట. దాని యొక్క ఏమంటారు రెమెడీ చేసేసేయాలి. మాస్టర్ మా వెంటనే రిజాల్వ్ చేసుకోవాలి మనం. మా అది కరెక్ట్ మాస్టర్. ఎప్పుడన్నా మనం మీకు డౌన్ అయినప్పుడు మీ సిస్టమ్ ఏదేదో మీరు బ్రౌజ్ చేస్తుంటారు, పక్కనే ఏదైనా ఒకటి వచ్చి పడి ఉంటుంది మీకు. వైరస్ బ్యాట్ ఏదో వైరస్ వచ్చి ఉంటుంది సంథింగ్, లేదా మీకు ఒక ఇండికేషన్ వచ్చి ఉంటుంది. వెంటనే మీరు అలర్ట్ అవుతారా అవరా? అవుతాం. లేకపోతే మీ సిస్టమే క్రాష్ అయిపోద్ది. అవును. సేమ్ ఇది కూడా అంతే. ఎప్పుడైతే మనం ఆ ఎనర్జీని యాక్సెప్టెన్స్ తో ఉంటామో, మనము ఈ లోయర్ ఎనర్జీస్ కి వెళ్ళినప్పుడు వెంటనే అది ఒక అలర్ట్ ని ఇస్తుంది మాస్టర్ మనకు. ఎస్ మేడం. చాలా బాగుంది మాస్టర్ టాపిక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ చాలా యూ. బాగుంది మాస్టర్, చాలా బాగుంది. చాలా థ్యాంక్ బాగా యూ మాస్టర్. వివరించారండి. థ్యాంక్ యూ మాస్టర్. మా థ్యాంక్ యూ గ్రూప్ మేడం. లో మళ్ళీ రావడానికి ట్రై చేయండి సార్. ఖచ్చితంగా మేడం. ఇంతమంది రావడానికి ట్రై చేయండి సార్. జ్ఞాన జిజ్ఞాసులు ఉన్నప్పుడు హయ్యర్ మాస్టర్స్ ఖచ్చితంగా మీకు ఆ జ్ఞానాన్ని ఇప్పిస్తారు. విషయాలన్నీ చాలా బాగా చెప్పారు, చక్కగా ఇంకా వివరంగా. మేమన్నీ ఆలోచన చేసుకొని అన్ని విడమర్చుకొని అన్ని తెలుసుకున్నామండి చక్కగా. థ్యాంక్ యూ. సుజాత గారు హలో ఏదో మాట్లాడుతున్నారు. నమస్తే సుజాత మాస్టర్. మేడం చెప్పండి మేడం. నమస్తే. బాగున్నారా? చాలా రోజు కనబడ్డారు కడతాల్లో, మళ్ళీ ద్వారా కలవలేదు. చాలా బాగుంది సార్ ప్రోగ్రాము. నేను కొంచెం బిజీగా ఉన్నప్పటి నుంచి మాట్లాడకపోయినాను. చాలా బాగుంది. మళ్ళీ త్వరలో వస్తారని కలుస్తాం అనుకుంటా. త్వరలో ఖచ్చితంగా మేడం. వచ్చినప్పుడు మనము అందరికీ ఈ ఇస్తారండి. టాపిక్స్ ని కంప్లీట్ చేసుకోవాలి. చేసుకోవడం వల్ల కొత్తగా వచ్చిన వాళ్ళకి, ఇంకా కొత్తగా రాబోయే వాళ్ళకి కూడా, మీ ద్వారా ఇంకా కొంతమంది వస్తారు కదా, రాబోతారు కదా, వాళ్ళకి కూడా మీరు చెప్పగలిగే స్టేజ్కి సింపుల్ గా. ఇప్పుడు ఆధ్యాత్మికం అనేది ఒక టఫ్ గా లేకుండా, మీరు ఈ ఆలోచన చేసినారంటే ఈ లెవెల్లో ఉన్నారు, మీరు ఈ ఆలోచన చేసినారంటే ఈ విధంగా ఉన్నారు, మీరు ఈ గుణాలతో ఉంటే ఈ విధంగా ఉంటారు, సింపుల్ గా చెప్పేయచ్చు అన్నమాట. ఇంత దూరం మమ్మల్ని తయారు చేస్తారు అనుకోండి. మీకోసమే ఎదురు మనమందరం కూడా చూస్తాం. ఆ విధంగా తయారవుతాం మేడం. అవడానికి తయారవ్వాలా? మనం సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ టాపిక్స్ అన్ని మన దగ్గరికి వస్తున్నాయి. నన్నైతే మళ్ళీ ఫోన్లో కలుస్తానన్నారు, ఎప్పుడు కలవనే లేదు. కట్టాల్లో కూడా మళ్ళీ రాలేదు. మేము 10 days కూడా ఉన్నాను, కానీ మీరు ఫోన్ కలవలేదు సార్. మళ్ళీ నేను ఫోన్ చేశాను అవును చాలాసార్లు. మేడం. అక్కడ సిగ్నల్స్ నెట్వర్క్ ప్రాబ్లం. అదే ప్రాబ్లం ఒక్కసారి కలిసాము, అదే ఆ రోజే కలిసాము అంతే. నైట్ మళ్ళీ కుదరలేదు. దీనికి కూడా వెళ్ళేసి వచ్చినాం సార్. మీరు చెప్పారు కదా ఆ రోజు.
అదైతే వేరే దీనికి మర్చిపోయినాం పేరు. దీనిలో టూరిస్ట్లోనే చేసుకొని టాక్సీ పిరమిడ్లన్నీ ఉన్నాయి చూడండి. అవును మేడం, శక్తి పీఠాల పిరమిడ్స్ ఉన్నాయి. ఆ శక్తి పీఠాలకి అది అన్ని చూపించాడు. అది అవును 550 ఏమో తీసుకొని 5 మంది వెళ్ళాము, అవును అన్ని మేడం, అవును చూపించుకొని వచ్చినారు. అవును. యాక్చువల్గా చెప్తామనుకుని ట్రై పత్రి చేసి సార్ కలవలేదు. ఎక్కువ కనెక్ట్ అయ్యిండేది ఆ ప్లేసే. కానీ వేరే కొన్ని కొన్ని ఆ, ఆయనకు వచ్చిన కొన్ని మెసేజెస్ ద్వారా ఇక్కడ ఆయన మహేశ్వర పిరమిడ్ ని చేయడం జరిగిందనమాట. ఓకే. అది సో ఓకే అండి, థ్యాంక్ యూ. ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి చూడండి సార్. డెఫినెట్ గా మేడం, డెఫినెట్ గా. ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు ఒక్కసారి ఒక 5 మినిట్స్. షూర్ మేడం, తప్పకుండా మేడం, తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ ఓకే మచ్. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. ఓకే.